తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ నక్సలిజం, ఫ్యాక్షనిజం, రౌడీజం ఈ 3 ఛాలెంజ్ను ఫేస్ చేసిన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్. పేరు ఎం శ్రీనివాసులు గారు, అడిషనల్ కమిషనర్ క్రైమ్స్, హైదరాబాద్ సిటీ. శ్రీనివాసులు గారు డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు ఒకవైపు నక్సలిజం, తర్వాత ఆయన మరో ప్లేస్లో పనిచేసినప్పుడు ఫ్యాక్షనిజం, రౌడీజం అనేది కామన్గా ఉండేది. ఇప్పుడు ఆయన పనిచేసిన పొజిషన్లో సైబర్ క్రైమ్, అంటే ట్రెడిషనల్ క్రైమ్ తర్వాత వైట్ కాలర్ అఫెన్స్, తర్వాత సైబర్ క్రైమ్. ఆయన చూసిన నక్సలిజం, ఫ్యాక్షనిజం, రౌడిజంతో పాటు ఈ సైబర్ క్రైమ్లో ఏం చేయాలి, ఎలా చేయాలి, అంటే బాధితులు పక్షాన ఉండాలి, అసలు బాధితులు సైబర్ క్రైమ్ పట్ల అవగాహన ఎలా కల్పించాలి అనే విషయంపై శ్రీనివాస్ గారు అంటే తెలుసు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఒకప్పుడు ట్రెడిషనల్ క్రైమ్లో చూశారు మీరు, రాగానే పోలీసు అనగానే కాకి చొక్కా వేసుకోవడం, బుల్లెట్ వేసుకోవడం, లాఠీ పట్టుకుని తిరగడం ఉంది. క్రిమినల్స్ ఎవరైనా ఐడెంటిఫై అయ్యేవారు, పట్టుకొచ్చేవారు, ఇంట్రాక్షన్ చేసేవారు, రికవర్ అయ్యేది. కానీ ఇప్పుడు క్రిమినల్ కనిపించడు, కనీసం వాడు కత్తి కూడా వాడాడు, కర్ర కూడా వాడు, కేవలం ఫోన్ కాల్, ఇంటర్నెట్తోనే కోట్లాది రూపాయలు దోచేస్తున్నాడు. కేసులు అవుతున్నాయి, మీ పట్టుకురావడం కొంచెం ట్రబుల్ అని తీసుకొస్తున్నారు, కొంతవరకు రికవరీ చేస్తున్నారు. అసలు పోలీస్ వైపు కాకుండా ప్రజలు ఏం చేయాలి? ప్రజలు కూడా వాళ్ళ బాధ్యత కూడా ఉంది కాబట్టి సైబర్ క్రిమినల్స్ సైబర్ ఇచ్చిన వాళ్ళ ఎరలో పడకుండా ఉంటే పబ్లిక్ ఏం చేయాలి అనే విషయం ఒకసారి చెప్పండి. మీరు అన్నట్టు రైట్. యాక్చువల్లీ ట్రెడిషనల్ క్రైమ్ వచ్చింది, దాని తర్వాత ఫ్యాక్షన్ వచ్చింది, నక్సలిజం సైమల్టేనియస్గా ఉంది, దాని గ్రాడ్యువల్గా ఎకనామిక్ అఫెన్సెస్ వచ్చాయి. ఎకనామిక్ అఫెన్సెస్ వచ్చి ఆ ఇన్వెస్టిగేషన్ తర్వాత కొత్తగా ఈ ఇంటర్నెట్ విప్లవం వచ్చిన తర్వాత అందరం సైబర్ స్పేస్లో ఉన్నాం. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఫోన్ వాడుతున్నాం, ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ వాడుతున్నాం, వీఆర్ వైఫై వాడుతున్నాము, తర్వాత ఇంటర్నెట్ వాడుతున్నాం. దీంట్లో భాగంగా క్రైమ్ కూడా ఆ లెవెల్కి వెళ్ళిపోయింది. సో దట్ ఈస్ కాల్డ్ సైబర్ క్రైమ్. సైబర్ స్పేస్లో జరిగేది సైబర్ క్రైమ్. సైబర్ క్రైమ్ ఈజ్ ద అక్యూజ్డ్ అండ్ ఫ్రాడ్స్టర్ అండ్ పల్పిటేటర్ విల్ బీ టోటల్లీ ఇన్విజిబుల్ అండ్ మీ టోటల్గా ఏదైతే మనీ కానీ, తర్వాత మీ యొక్క డేటా కానీ, దాని తర్వాత మీ యొక్క ఇమేజ్ కానీ, మీ యొక్క ప్రొఫెషన్ కానీ, మీ యొక్క సీక్రెట్స్ కానీ టోటల్గా రిమోట్లో తీసుకోబడతాయి. దాంట్లో భాగంగా రీసెంట్గా చాలామంది వేలు కాదు, లక్షలు కాదు, కోట్లు పోగొట్టుకుంటున్నారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఓటీపీ వచ్చిందంటారు. ఓటీపీ వచ్చిందని రాగానే అరే ఏదో బ్యాంక్ నుంచి వచ్చి ఓటీపీ వచ్చింది కదా అని చెప్పేసి ఆ ఓటీపీ చెప్పండి, మేము బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం అని చెప్తారు. ఇమ్మీడియట్గా సడన్గా హైబత్ పడిపోయి ఓటీపీ చెప్పేస్తున్నారు. ఒక్కసారి ఓటీపీ చెప్పగానే వెళ్ళిపోతున్నారు. తర్వాత రీసెంట్గా ఎన్నో ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా గ్రూప్స్లలో ఫామ్ అయిపోయి మీరు ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ ఇస్తాము చూడండి, ఆల్రెడీ మా యొక్క సైట్ ఉంది, ఆ సైట్లో చాలామంది జాయిన్ అయ్యారు. ఆ జాయిన్ అయిన తర్వాత లక్షకి 10 లక్షలు సంపాదించారు, వాళ్ళ యొక్క డాష్బోర్డ్ చూడండి, నా డాష్బోర్డ్ చూడండి, నేను ఒరిజినల్గా చూపిస్తున్నానని చెప్పి అది ఎంతవరకు అథెంటికేట్ డాష్బోర్డు అది చూసేసి చాలామంది జాయిన్ అయిపోతున్నారు. ఒకరు కాదు, వందలు కాదు, వేల మంది జాయిన్ అయిపోయి ఒక్కొక్కరు లక్షలలో పెడుతున్నారు, కోట్లలో పెడుతున్నారు. అది ఏమవుతుందంటే ఆశ, అత్యాశ అండ్ మీ యొక్క అజ్ఞానం. అదిగా కాదు, దాంట్లో చదువుకున్న వాళ్ళే ఎక్కువగా పెడుతున్నారు. అందరూ చదువుకున్న వాళ్ళే ఇన్వెస్ట్మెంట్ అని పెడుతున్నారు. లక్షకి 20,000 ఎక్స్ట్రా వచ్చేసింది అంటారు. వితిన్ 2 to 3 డేస్లో 20,000 ఎక్స్ట్రా వచ్చిందని చూపిస్తారు. అది చూపిస్తారు కూడా. సో వీళ్ళు హ్యాపీగా దాని ఇదైపోయి వచ్చింది కదా అని చెప్పేసి ఇంకా పెట్టడం జరుగుతుంది. సో ఒక టైంలో ఒక సైజబుల్ అమౌంట్ అయితే ₹1 2 కోట్లు పెట్టిన తర్వాత ఆ సైట్ పనిచేయదు. అది విత్డ్రా చేసుకోవడానికి డబ్బులు కనబడుతుంటాయి. ఒక అతను రీసెంట్గా 2 crores పెట్టాడు. నిజానికి అయితే అతనికి మొత్తం దాని సైట్లో చూపిస్తుంది 14 కోట్లు చూపిస్తున్నారు. 14 కోట్లు విత్డ్రా చేసుకుందామని ₹1 విత్డ్రా చేసుకుందామంటే లాక్ అయిపోతుంది. అది ఎందుకని వాళ్ళకి ఫోన్ చేశారు, లేదండి ఇదంతా మీరు సంపాదించారు, ఇన్కమ్ ట్యాక్స్లు కట్టాలి, ఫీజులు కట్టాలి, అది కట్టాలి, ఇది కట్టాలి అని చెప్పేసి మళ్ళీ ఒక 30 లక్షలు కట్టించుకున్నారు. మళ్ళీ 30 14 కోట్లు వస్తాయి కదా, పోనీ 30 లక్షలు కడదామని 30 లక్షలు కట్టారు. దాని తర్వాత మళ్ళీ ఇంకా దాని మీద ఇస్తానో ఇదానో పెడతారు. అప్పుడు అర్థమైంది ఇదంతా ఫ్రాడ్ అని. అప్పుడు కంప్లైంట్ ఇచ్చారు. కానీ అప్పుడు జరగాల్సిన నష్టం జరిగింది. అదేంటంటే ఒకసారి సైబర్ క్రైమ్లో ఒక్కసారి డబ్బులు పోతే అది ఇమ్మీడియట్గా కొన్ని వందల మందికి వాళ్ళ యొక్క ఎవరైతే వాళ్ళకి మ్యూల్స్ ఉంటారో, మ్యూల్స్ అంటే వాళ్ళు సపరేట్గా వాళ్ళ అకౌంట్స్ పెట్టుకుని ఉంటారు, వాళ్ళ చేతుల్లో, వాళ్ళ గ్రిప్లో ఆ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. మీరు ఇప్పుడు తెలుసు కదా, ఒక క్లిక్లో అమౌంట్ ఎంతనే ట్రాన్స్ఫర్ అయిపోతుంది. వాళ్ళు సైబర్ ఫ్రాడ్స్టర్స్ ఒక్కసారి నెంబర్ తీసుకున్న తర్వాత
మొత్తం అమౌంట్ డిఫరెంట్ లేయర్స్లో ట్రాన్స్ఫర్ అవుతాయి. లేయర్ అంటే ఒకరికి ఫస్ట్ ఏ నుంచి బీకి వెళ్ళాయి, బి నుంచి ఇమీడియట్గా సికి వెళ్ళిపోతాయి, ఓకే. సి నుంచి డీకి వెళ్ళిపోతాయి, డి దగ్గరనో ఈ దగ్గరనో అక్కడ విడ్రా అయిపోతాయి. అంటే అక్యూజ్డ్ దొరికినా అమౌంట్ దొరకదు. ఎక్కడ దొరికినా ఫస్ట్ ఏ వాడు దొరుకుతాడు. ఏ వాడు ఏంది మ్యూల్ అంటే ఎవరో తెలియని వాళ్ళు, ఇంట్లో పనిచేసే వాళ్ళు వాళ్ళ యొక్క అకౌంట్స్ తీసుకొని, బ్యాంక్ అకౌంట్స్ తీసుకొని, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్ని వీళ్ళ చేతిలో ఉంటాయి. ఫ్రాడ్ చేసిన అమౌంట్ ఈ బ్యాంక్ అకౌంట్స్లో ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ఈ బ్యాంక్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అయ్యి ఫిజికల్గా వేరే అకౌంట్కి పంపిస్తారు. వేరే అకౌంట్ నుంచి వేరేకి పంపించి అక్కడ విడ్రా అవుతాయి. ఎక్కడ పట్టుబడితే ఈ మ్యూల్ దొరుకుతాడు మనకి. అవును. అంటే వాడికి ఏం దొరకడు, కింగ్ పింగ్ దొరకడు. వాడేంటంటే ఎక్కడ వాడో అక్రాస్ ఇండియా, అక్రాస్ గ్లోబ్ ఎక్కడ ఉండొచ్చు. అకౌంట్ ఇస్ సైబర్ స్పేస్, ఒక బౌండరీస్ లేవు దీనికి. సో అప్పుడు ఏమవుతుందంటే అక్కడ దొరికితే ద మోస్ట్ కష్టపడి మా కేసు అయితే మేము అంత పట్టుకొని అంత అది కష్టం కూడా. ఏ హర్యానాలో ఏ ఢిల్లీలోనో దొరికితే ఆ మ్యూల్ అకౌంట్ దొరుకుతాడు. మ్యూల్ అకౌంట్ దొరికితే నాకేం తెలియదు సార్, నేను జస్ట్ అకౌంట్ నెంబర్ ఈ అకౌంట్ ఇవ్వమంటే ఇచ్చాను, ఒక 10,000 ఇచ్చారు నాకు. అందుకని పబ్లిక్ చెప్తున్నది ఏంటంటే మీ అకౌంట్, మీ డేటా, మీ యొక్క సెల్ ఫోన్ ఇట్స్ టోటలీ యువర్ రెస్పాన్సిబిలిటీ. మీరు ఎంత జాగ్రత్తగా వాడుకుంటారో, ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటారో అది రెస్పాన్సిబిలిటీ. అలాగే తర్వాత యూత్లో కూడా ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ఇట్లాంటి చాలా యాప్స్ ఉన్నాయి, కొన్ని 100 యాప్స్ ఉన్నాయి. ఆ 100 యాప్స్ లోపల మీరు జాయిన్ అవుతున్నారు. జాయిన్ అయిపోయి ఎవరికో తెలియని వాళ్ళతోనో సెల్ నెంబర్తో కాంటాక్ట్ అయిపోతుంది కదా. ఎవరో ఫోన్ చేస్తారు, ఎవరో కాంటాక్ట్ అవుతారు, ఎవరో మాట్లాడి కొద్దిగా మంచిగా మాట్లాడేసరికి మీరు వాళ్ళ పడిపోయి వాళ్ళతో మీ యొక్క పర్సనల్ డేటా అంతా చేంజ్ చేసుకోవడము, ఎక్స్చేంజ్ చేసుకోవడం, ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఇంకేదైనా పంపించుకోవడము చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ఏళ్ళ కిందనే జరిగింది, 15 ఏళ్ళ కింద ఐ వాజ్ ఇన్ సైబర్ క్రైమ్ ఎట్ దట్ టైం. ఆ టైంలో ఒక వికలాంగుడు ఓన్లీ ఇంటర్నెట్లో కూర్చొని 260 మందిని ట్రాప్ చేస్తాడు అమ్మాయిలని. ఆ అమ్మాయిలు ఎంత వయసు 16 to 60 ఇయర్స్ ఆ లేడీ కూడా ట్రాప్ అయింది. ఏంది రోజు అక్కడ కాంటాక్ట్లోకి రావడము, వాళ్ళ నెంబర్ తీసుకోవడం, వాళ్ళకి మెసేజ్ పంపించడం. అసలు ఆ మెసేజ్లు ఏముంటాయి అంటే దాంట్లో ఉన్న మొత్తం మెసేజ్ చూస్తే చాలా స్వీట్గా మాట్లాడడం. బంగారం ఎలా ఉన్నావు, భోంచేసావా, తిన్నావా, బుజ్జి, నాన్న, కన్నా, ఇవే. ఈ వయసు ఆల్మోస్ట్ 28, 30 ఉండొచ్చు, కానీ 60 ఇయర్స్ ఆమెకి అదే మాట, 16 అమ్మాయికి కూడా అదే మాట. బంగారమే ఫస్ట్ పోస్తూనే బంగారం, ఎలా ఉన్నావు బుజ్జి, నాన్న, కన్నా, తప్ప ఇదే. దాని తర్వాత చాలా మందితోనో సడన్గా వాళ్ళతో టెక్నిక్స్ ఇవి అని సడన్గా మంచిగా ర్యాప్ ఏర్పడిన తర్వాత సిమ్మెట్గా 2 రోజులు బ్లాక్, మాట్లాడు 2 రోజులు కంప్లీట్గా నో మెసేజ్, నథింగ్. వాళ్ళు అరే ఏమైపోయింది ఇతనికి అని చెప్పి వాళ్ళు హైరాణ పడి ఎందుకంటే లాస్ట్కు ఒక స్ట్రెచర్ మీద ఉండి ఒక హాస్పిటల్లో సిక్ అయిపోయినట్టు ఉండి, నేను హైలీ సిక్ అయిపోయాను, ఆల్మోస్ట్ నేను చావుబతుకులో ఉన్నట్టున్నాను, నాకు ఇదైందని ఒకరికి యాక్సిడెంట్ అయిందని, ఒకరేమో పెద్ద రోగం వచ్చిందని చెప్పేసి డబ్బులు తెప్పించుకోవడం. కొంతమంది బంగారాన్ని అమ్మి ఇచ్చారు, కొంతమంది డైరెక్ట్ బంగారమే పంపించారు. లాస్ట్కు చండీగఢ్ నుంచి, అక్కడ నుంచి, ఇక్కడ నుంచి అందరు వచ్చి కంప్లైంట్లు వస్తే లాస్ట్ పిన్ పట్టుకుంటే వాడు ఈజ్ జస్ట్ సిట్టింగ్ రైట్ ఫ్రమ్ 6 o'clock to 12 o'clock ఇన్ ద నైట్. హీజ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఓన్లీ ఇంటర్నెట్ అని అరెస్ట్ చేశాం. ఇంటర్నెట్ ద్వారా, ఒక చిన్న సెల్ ఫోన్ ద్వారా, ఒక చిన్న కంప్యూటర్ ద్వారా, ఒక నెట్ కనెక్షన్ ద్వారా ఎంతమంది ట్రాప్ అయిపోతారు. ఇది కాకుండా ఇప్పుడు ఇటీవల కాలం డిజిటల్ అరెస్ట్, అసలు డిజిటల్ అరెస్ట్ ఉందా లేదంటే? డిజిటల్ అరెస్ట్ అసలు మన చట్టంలో లేదు. డిజిటల్ అరెస్ట్ అని చట్టంలో లేదు. అది కొత్తగా ఈ సైబర్ క్రిమినల్స్, సైబర్ ఫ్రాస్టర్స్ సృష్టించింది. ఎవరైనా కంప్లైంట్ పెట్టి మీద కేసు అవుతే మీ దగ్గర లాయర్స్ ఉన్నారు. ఒక లాయర్ని ఎంగేజ్ చేసి ఎందుకు అయింది, కేసు అయింది, యు ఆర్ ఎవ్రీ రైట్. అక్యూజ్డ్ కూడా చాలా రైట్స్ ఉంటాయి. మీరు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి రావడమో ఇంకెక్కడికి రావడమో. ఒకవేళ రియల్ పోలీస్ వాళ్ళు లేకపోతే ఈడీ కానీ ఇది కానీ అవుతే వాళ్ళందరూ ఏం చేస్తారు, డైరెక్ట్గా వస్తారు, వచ్చేసి మీకు ఇది అయింది, ఇది ఒక వారెంట్ ఉంది, లేకపోతే ఈ కేసులో మీరు ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పి మీకు క్లియర్గా నోటీస్ వస్తుంది. వాళ్ళ ఎఫ్ఐఆర్ ఏంటంటే యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్యూజ్డ్కి కాపీ వస్తుంది. దాంట్లో నీ మీద సెక్షన్స్ ఏంటి, ఎందుకు ఎవరు పెట్టారు, ఎందుకు అయిందని క్లియర్గా తెలుస్తుంది. అప్పుడు మీరు యాక్ట్ చేయాలి. ఎవరో వీడియోలో చూపించేసి సింపుల్గా వీడియోలో మా పోలీస్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ యొక్క డ్రెస్సులు వేసుకొని అవి వేసుకొని వచ్చేసి ఎవరంట డిజిటల్ అరెస్ట్. వేర్ ఇస్ ద డిజిటల్ అరెస్ట్? దేర్ ఇస్ నో డిజిటల్ అరెస్ట్ ఎట్ ఆల్.
సో అట్లా బెదిరిచ్చేస్తే మా డిజిటల్ అరెస్ట్ ఇచ్చిన వాళ్ళు మళ్ళీ ఇమీడియట్గా కొంత టైంకి మీరు డబ్బులు కట్టండి, డబ్బులు పే చేసండి, మేము మేనేజ్ చేస్తామని చెప్పడం. డబ్బులు పెట్టి మేనేజ్ చేస్తున్నామని అన్నాడంటే వాడు ఫ్రాస్టర్ లెక్క. సో దెర్ ఇస్ నో డిజిటల్ అరెస్ట్. మీరు డిజిటల్ అరెస్ట్కి కానీ దేనికి కానీ భయపడాల్సిన అవసరం లేదు. మీ మీద అట్లీస్ట్ ఏదైనా కేసు ఉంటే మీకు బాజాప్తా ఎఫ్ఐఆర్ కాపీ వస్తుంది. ఎందుకు ఎవరిని పెట్టారు, ఎందుకు అయింది, ఏమి అభియోగాలు మోపారో, ఎవరు పెట్టి అన్నీ తెలిసిపోతుంది. యూ క్యాన్ అప్రోచ్ అ లాయర్. అప్రోచ్ దానికి బాజాప్తా స్టేషన్కి రావచ్చు, కోర్టుకు రావచ్చు, దానికైనా పోవచ్చు. మీరు అట్లాంటి వాటికి తర్వాత ఆ కంపెనీ నుంచి ఈ కంపెనీ నుంచి ఉద్యోగాలు ఉన్నాయని, తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాభాలు వస్తాయని అత్యాశకు పోయి పెట్టొద్దు. తర్వాత డిజిటల్ అరెస్ట్ లేదు, ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు. రియల్ పోలీస్ ఎవరు డబ్బులు అడగరు. సార్ డిపార్ట్మెంట్లోకి వచ్చేటప్పటికి ఈ టైప్ క్రైమ్ లేదు మీకు. ఎస్. ఇప్పుడు అడిషనల్ సిపి క్రైమ్స్ వచ్చేసరికి, ఐజీ క్యాటర్ వచ్చేసరికి సైబర్ క్రైమ్ కనిపిస్తుంది. యా. అసలు ఫస్ట్లో మీరు డిపార్ట్మెంట్కి వచ్చేటప్పుడు ఏ టైప్ ఆఫ్ క్రైమ్ ఉండేది? అసలు మీరు పోలీస్ యూనిఫామ్ అన్నది ప్యాషన్గా వేసుకున్నారా లేదు బై ఛాన్సా? నో ఇట్స్ నాట్ బై ఛాన్స్, ఇట్స్ బై ప్యాషన్ యాక్చువల్లీ. సో ఒకసారి ఆ రెండు గురించి చెప్పే ముందు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. మీ పేరెంట్స్ ఎందుకు డిపార్ట్మెంట్లోకి రావాలనుకున్నారు? యాక్చువల్గా అది బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ ఎవ్రీవన్ నోస్ అబౌట్ మై బ్యాక్గ్రౌండ్. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్, బార్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ హైదరాబాద్, ఓల్డ్ సిటీలో. తర్వాత మేము మళ్ళీ మా ఫాదర్ మహబూబ్నగర్కి వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ కొంతకాలము నేను ఎస్ఎస్సి తర్వాత ఎస్ఎస్సిలో మొత్తం 8th 9th 10thలో పెద్దగా మంచి దోస్తానా లేదు. అక్కడ ఐ డి నాట్ ఫేర్ వెల్ ఇన్ ద 8th 9th 10th. టోటల్లీ ఐ వాజ్ బంకింగ్ ద క్లాసెస్ అండ్ ఆల్. సో I passed only in 3rd class in SSC. But whereas ఇంటర్మీడియట్లో ఒక రివల్యూషన్ వచ్చేసి సంథింగ్ మెడిసిన్ చేయాలనుకున్నాము. మెడిసిన్ ప్రిపేర్ అయ్యాను. మెడిసిన్ ప్రిపేర్ అయితే ఆ 2 years మెడిసిన్ ప్రిపేర్ అవుదాను. ఇంటర్మీడియట్లో బైపీసీ తీసుకున్నాను. ఆ బైపీసీ తీసుకున్న తర్వాత మెడిసిన్ ప్రిపేర్ అయితే 2 years మెడిసిన్ రాలేదు నాకు. మెడిసిన్ రాకుండా వేరే వచ్చాయి. ఏదో అగ్రికల్చర్ ఏజీబీఎస్ కానీ, తర్వాత హోమియోపతి అది వచ్చింది. హోమియోపతి వస్తే అందరూ హోమియోపతి అంటే తెలుగులో డాక్టర్ అని అనడము, ఎక్కడియడము, గెలిచేయడం జరిగింది. సో దెన్ ఐ డిస్కార్డెడ్ ఇట్. తర్వాత ఏజీబీఎస్సి అట్లీస్ట్ దాంట్లో జాయిన్ అవుదామని అప్పుడు కౌన్సిలింగ్ ఉంటుంది. కౌన్సిలింగ్ కోసం నేను ఇక్కడ రాజనగర్ వచ్చాను. వస్తూనే అక్కడ కొద్దిగా ఆ టైంలో బాగా ర్యాగింగ్ అవి సీనియర్స్ చేసేవాళ్ళు. ర్యాగింగ్ లాగా జరిగితే అక్కడ స్కఫుల్ అయింది. అది కూడా ఏదో అయింది అని చెప్పి వాళ్ళు నాకు గల్లబట్టడానికి వచ్చారు. వాళ్ళని నేను కొద్దిగా సీరియస్గా తీసుకోవడం జరిగింది. తర్వాత ఫీజు కట్టకుండానే బ్యాక్ వచ్చేసాను. సో అలా ఏజీబీఎస్సీ పోయింది, హోమియోపతి జాయిన్ అవ్వలేదు, ఎంబీబీఎస్ రాలేదు. అప్పటికే 2 years నాది అయిపోయింది. మా బ్యాచ్మేట్స్ అందరూ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవ్వడం అందరూ ఫైనల్ ఇయర్కి వచ్చేసారు. ఫైనల్ ఇయర్ వస్తుంది వాళ్ళది. అప్పటికి నాది ఓన్లీ ఇంటర్మీడియట్ లెక్క అయిపోయింది. నాకు ఇది వచ్చేసి ఆ మహబూబ్నగర్ నుంచి అక్కడ బెంగళూరు వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడు మధ్యలో ఒక ఆపర్చునిటీ దొరికి అక్కడ మైనింగ్ ఒక పెద్ద కంపెనీ ఓనర్ దగ్గర జాయినింగ్ కావడం జరిగింది. కొంతకాలం తర్వాత అతను వేరే దగ్గరికి వెళ్ళిపోయి ఆ మైనింగ్ అంతా నాకే అప్పగించాడు. అది మ్యాంగనీస్ మైన్ చేసి కొన్ని రోజులు ఆ మ్యాంగనీస్ మైన్ నేను రన్ చేశాను. అదంతా అప్పుడు బాగానే ఉండింది. కానీ అక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ జరగడము, పోలీస్తో ఇంటరాక్ట్ కావడము అలా జరిగింది. దాని తర్వాత కర్ణాటక పోలీసులు మీకు ప్రభావం ఉంది? యస్, కర్ణాటక పోలీస్తో ఇక్కడ తుమ్కూరు ఏరియాలో, అక్కడ తుమ్కూరు బెంగళూరు టౌన్ దగ్గర, బెంగళూరుకి 80 kilometers అక్కడ. అప్పుడు అంతా మొత్తం ఆ కంపెనీ మొత్తం నేనే రన్ చేసేవాడిని. ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే మొత్తం మేనేజ్మెంట్ని కూడా పిలవండి అని చెప్పేసి వాళ్ళు నన్ను కూడా పిలిచారు. పిలిచిన తర్వాత వాళ్ళు నాకు అపాయింట్మెంట్ ఇవ్వాలి. యాక్చువల్గా బయట కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నాను. వాళ్ళు మా అపాయింట్మెంట్ ఇవ్వకుంటే ఇత్తిఫాక్ ఏంటంటే మాకు కన్నడ వస్తుంది. కన్నడ రావడం వల్ల మాట్లాడడం వల్ల అతను అరే మనవాడే అని చెప్పేసి పిలిపించారు. అప్పుడు బాగా ట్రీట్ చేశారు. అప్పుడు అర్థమైంది ఏంటంటే దీంట్లో అయితే పోలీస్ ఆఫీసర్ కావాలి అని చెప్పేసి. సో బిజినెస్ అంతా వదిలేసేసి మళ్ళీ హైదరాబాద్కి వచ్చేసి అక్కడ అంతా అబాండన్ చేసి వదిలేసి హైదరాబాద్కి వచ్చి ప్రిపేర్ కావడం మొదలెట్టాను. ప్రిపేర్ అవుతూ 2 times సివిల్స్కి ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఫస్ట్ టైమే
ప్రిలిమ్స్ క్లియర్ చేసాము, మెయిన్స్ రాసాము. బట్ ఆ ఆప్షనల్ సరిగ్గా తీసుకోలేవు. ఒక వన్ ఆఫ్ ద ఆప్షనల్స్, 2 ఆప్షనల్స్లో ఆంథ్రోపాలజీ నాది. ఇంకో ఆప్షనల్ తీసుకోవడంలో తప్పు చేశాను కాబట్టి అది ఫస్ట్ ఇంటర్వ్యూ రాలేదు. సెకండ్ టైం ఇంటర్వ్యూ వచ్చింది, బట్ ఆప్షనల్ చేంజ్ చేశాను అప్పుడు, ఆంథ్రోపాలజీ విత్ జోగ్రఫీ. అప్పుడు ఇంటర్వ్యూ వచ్చింది. ఆ ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత కానీ మళ్ళీ ఇంటర్వ్యూ వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూలో టోటల్గా మనకు బోర్డు, అది నార్త్ ఇండియా సౌత్ ఇండియా బోర్డ్స్ కొన్ని ఉంటాయి అప్పుడు. ఆ టైంలో కొద్దిగా లక్ ఫేవర్ చేయాలి దాంట్లో కూడా. సో అప్పుడు నార్త్ ఇండియా బోర్డు రాలేదు. అవుట్ ఆఫ్ 300 ఐ గాట్ ఓన్లీ 120 వచ్చినప్పుడు నాకు ఏది రాలేదు. బట్ ఎట్ దట్ టైమ్ ఆ ఇయర్లో ఐ వాజ్ అ టాపర్ ఇన్ ఆంథ్రోపాలజీ ఎంటైర్ ఆ సబ్జెక్ట్లో మాత్రమే. ఐ వాజ్ టాపర్, ఆల్ ఇండియా టాపర్. బట్ ఇంటర్వ్యూలో బాగా తక్కువ వేసారు, 120 వేసారు అవుట్ ఆఫ్ 300, రాలేదు. నెక్స్ట్ టైం మళ్ళీ ప్రిపేర్ అయ్యాం. అయితే మళ్ళీ వేరే బోర్డు వచ్చింది. అది అక్కడ కూడా బోర్డులో బాగా మళ్ళీ తక్కువ వచ్చాయి. ఆ టైం కూడా రాలేదు. ఈ 2 సార్లు రాకపోయేసరికి ఇంక ఏం చేద్దాం అని చెప్పేసి అప్పటికే కంపెనీ అమ్మేసిన డబ్బులు అవన్నీ కూడా హారతి కర్పూరం అయిపోయాయి మొత్తం. అలాగే ఆ టైంలో అక్కడ కంపెనీలో వచ్చిన మైనింగ్ కంపెనీ అమ్మి వచ్చిన డబ్బులన్నీ స్టాక్ మార్కెట్లో పెట్టాను నేను. ఎందుకంటే అది అవసరం లేదు, జస్ట్ అక్కడ పెట్టేస్తే మొత్తం బాగుంటుంది, అది చూసుకోవచ్చు అని. కానీ అప్పుడు ఒక స్కామ్ జరిగింది. అప్పుడు నేను ఒకటే స్టాక్లో ఆల్మోస్ట్ దగ్గర చాలా డబ్బు పెట్టాను మొత్తం. ఆ స్టాక్ పెరిగినట్టే పెరిగేసి మొత్తం స్కామ్ జరిగేసి 0 అయిపోయింది ఆల్మోస్ట్. లాస్ట్కు 55 పెడితే పైన 50 పోయినాయి, మొత్తం 5 మిగిలినాయి. అవి మళ్ళీ వాడుకోవడం, ఇది స్టడీస్ కోసం వాడుకోవడం జరిగింది. దాని తర్వాత గ్రాడ్యువల్గా అప్పుడు ఇక 98 వచ్చేసింది. అప్పుడు Y2K ప్రాబ్లం వచ్చింది కంప్యూటర్స్లో. ఇది ఇవి రావట్లేదు, 2 టైమ్స్ అయిపోయింది అని చెప్పేసి 3 టైమ్స్ అయిపోయింది. అప్పటికి ఫస్ట్ టైం వేస్ట్ అయిపోయింది, 2 టైమ్స్ ఇంటర్వ్యూలు పోయినాయి. అని అప్పుడు ఏదో కంప్యూటర్ సైన్స్ నేర్చుకొని US వెళ్ళిపోదామని చెప్పేసి ఆల్మోస్ట్ వీసా రెడీ అయిపోయి ప్లేన్ ఎక్కే టైంకి మళ్ళీ గ్రూప్ 1 పడింది. గ్రూప్ 1 పడి అప్పుడు ఇది కూడా ఏదో సేమ్ సిలబస్ లాగా ఉంటుంది కదా అని రాస్తే పోలని చెప్పేసి అడ్వైజ్ చేయడం వల్ల రాయడం జరిగిన తర్వాత అది చాలా కేక్ వాక్ అయిపోయింది. మాకు 20 days ప్రిపేర్ అయ్యడం వల్ల మొత్తం వచ్చేసింది. అప్పుడు ఐ వాజ్ సెలెక్టెడ్ యాజ్ అ డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. అల్టిమేట్లీ వాట్ ఐ థాట్ IPS ఆఫీసర్ డైరెక్ట్ కావడం, డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా జాయిన్ కావడము. తర్వాత అది కూడా చాలామంది అడ్వైజ్ చేస్తారు. నెక్స్ట్ ఇంకా 2 టైమ్స్ ఉండినాయి నాకు అటెంప్ట్స్. బట్ స్టేట్లోనే ఉండొచ్చు కదా, ఇక్కడ కూడా IPS కన్ఫర్మ్ అవుతుంది, స్టేట్లోనే ఉండొచ్చు హ్యాపీగా. మళ్ళీ పొద్దున IPS వచ్చినా కానీ నీకు IPS వస్తే గ్యారంటీ ఉండకపోవచ్చు. తర్వాత వచ్చినా సేమ్ స్టేట్ రాకపోవచ్చు, ఎక్కడ నార్త్ ఈస్ట్ రావచ్చు. అప్పుడు మనకు కంప్లీట్గా మన వాళ్ళకి దూరం కావచ్చు కదా అని అంటే ఐ థాట్ దిస్ ఈజ్ అ బెటర్ చాయిస్ అని చెప్పి ఐ జాయిన్డ్ ఈజ్ అ డెప్యూటీ సూపరింటెండెంట్. ఫస్ట్ DSP పోస్టింగ్ ట్రైనింగ్ అయిన తర్వాత ఐ వాజ్ పోస్టెడ్ యాజ్ ధర్మవరం యాజ్ అ సబ్ డివిజనల్ ఆఫీసర్ ధర్మవరం. అక్కడ ధర్మవరం అనగానే ఫ్యాక్షన్, ఎస్, ఒకవైపు ఫ్యాక్షన్ ఉంటుంది, మరోవైపు నక్సల్స్ మూవ్మెంట్ ఉంటుంది. అప్పుడు శ్రీరామయ్య గ్రూప్ ఉంటుంది, కానీ ఫ్యాక్షన్ ఎక్కువ కనిపిస్తుంది. ఫ్యాక్షన్ ఎక్కువ ఉండింది, నక్సలిజం కూడా ఉండింది అక్కడ. ఉండేది. ట్రైనింగ్ ఇక్కడ అంతా పోలీస్ అప్ప తర్వాత గ్రేహౌండ్స్లో తీసుకుని, గ్రేహౌండ్స్ అయిన తర్వాత ప్రాక్టికల్ ట్రైనింగ్ అంతా నల్గొండలో జరిగింది. నల్గొండలో మన ఇప్పుడు మాకు ఉన్న సిపి సజ్జనార్ సారే నాకు బాస్. అప్పుడు ఆయన దగ్గరనే నేను ట్రైనింగ్ కావడం జరిగింది నల్గొండలోనే. నల్గొండ టౌన్, నల్గొండ ప్రాక్టికల్ తిన్న తర్వాత మీకు ధర్మవరం పోస్ట్. సార్, ధర్మవరం వెళ్ళగానే మీకు మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చిందండి? అంటే డైరెక్ట్గా ధర్మవరం వెళ్ళగానే పరిటాల రవి గారు అక్కడ ఉండేవారు. అతని యాక్టివిటీస్ అవన్నీ ఛాలెంజ్ అని చెప్పేవారు, నథింగ్ ఎల్స్. ఇంకా ఉందంటే వేరే చిన్న ఫ్యాక్షన్ గ్రూప్స్ ఉండేవి. మెయిన్గా వాళ్ళ గ్రూపు, వీళ్ళ గ్రూపు, పార్టీ వైజ్గా కానీ అలా ఉండింది. సో దట్ వాజ్ ఛాలెంజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే అక్కడ బాగా గుర్తుండిపోయిన సంఘటన ఉందా మీకు? చాలా ఉన్నాయి కేసెస్ కానీ. ఒక కేసు చెప్పండి. కేసు అంటే ఒక ఫ్యాక్షన్ ఘర్షణపల్లి అని ఒక విలేజ్. అక్కడ అంటే ఐ డోంట్ నేమ్ ద పార్టీస్, బట్ 2 పార్టీలకి ఘర్షణ ఉండేది. యాక్చువల్గా పేరే ఘర్షణపల్లి, బత్తలపల్లి సర్కిల్లో వస్తుంది అది. అక్కడ
ఒక పార్టీని ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీని హ్యాక్ చేస్తారు, చనిపోయారు. తర్వాత వాడు జైలుకి వచ్చి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఎవరైతే అక్యూజ్డ్ పార్టీ వాళ్ళు ఉంటారో వాడు కంప్లీట్గా మొత్తం బాంబ్స్ తీసుకొచ్చి బాంబ్స్ వేసేసి ఆ రోడ్డు మొత్తం నరుక్కుంటూ వెళ్ళాడు. వాళ్ళ ఇంటి ముందల హ్యాక్ చేస్తాడు ఒకరిని. తర్వాత ఒక చిన్న పిల్లాడు అడ్డం వస్తే ఆ బాంబు వేస్తే ఆ చిన్న పిల్లాడు మొత్తం చనిపోయాడు. సో అదంతా ఒక యుద్ధంలాగా ఉండింది. అసలు యుద్ధం అయితే తర్వాత ఎలా ఉంటుందో అలా కనబడింది. అసలు ఆ టైంలో వాళ్ళందరినీ ఆ ఊరంతా కార్డన్ చేసేసి దాని తర్వాత వాళ్ళందరినీ పారిపోతే ఈవెన్ బెంగళూరు అటు ఇటు పారిపోతే కూడా పట్టుకోవడం జరిగింది. అట్లాంటి కేసులు చాలా ఫ్రీక్వెంట్గా జరిగేవి. అవన్నీ కంట్రోల్ చేసుకుంటూ వచ్చాను. సార్ అప్పుడు ఫస్ట్ ఎస్పీ ఎవరండి మీకు? ఫస్ట్ ఎస్పీ అనిల్ కుమార్ సార్, అనంతపురం. సాధారణంగా ఫ్యాక్షనిస్ట్కి పొద్దున్న లెగ్గానే పోలీస్ కౌన్సిలింగ్ అవసరం అంటారు. మీరు కౌన్సిలింగ్ చేసేవారు అప్పుడు ఏమన్నా? అంటే ఇప్పుడు మేము చేసే కౌన్సిలింగ్ చేసాము. అది ఇప్పుడు డైరెక్ట్గా మీకు అర్థమైపోయి ఉంటుంది. కౌన్సిలింగ్ డెఫినెట్గా వీక్లీ డైలీ ఏదైనా కేసు అయితే అందరికీ కౌన్సిలింగ్ జరిగేది. అది చిన్న పెద్ద అనేది కాకుండా కౌన్సిలింగ్ జరిగేది. అది అప్పుడు వయసులో చిన్నాము కానీ పెద్ద వాళ్ళని కౌన్సిలింగ్ చేయాల్సి వచ్చింది, చేసాం కూడా. యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్ పెద్ద చిన్న ఉండదు కదా, క్రైమ్ అంతే. సార్ ఫ్యాక్షన్ కాకుండా ధర్మవరంలో ఇంకా వేరే క్రైమ్ ఉంటుందండి? వేరే క్రైమ్ అనేది తక్కువ, జనరల్గా ఎక్స్టార్షన్స్ అవి ఉండేవి. ఎందుకంటే అక్కడ అంతా ఈ ఫ్యాక్షనిస్టులు కింద స్పెంటర్ గ్రూప్స్ అందరూ వేరే వాళ్ళని, ఈ బిజినెస్ మ్యాన్ని, తర్వాత ఇక్కడ కాంట్రాక్టర్స్ని ఎక్స్టార్షన్ చేసేవాళ్ళు. వాళ్ళు అట్లా ఉండేది అక్కడ. జియోగ్రఫికల్ సిచ్యువేషన్స్ అట్లే ఉండినాయి కాబట్టి. ఎంతకాలం చేశారండి ఇక్కడ 1.5 year, ఆల్మోస్ట్ 1.5 year చేశాను. నెక్స్ట్ దెన్ ఐ వాజ్ పోస్టెడ్ ఎట్ ఖమ్మం టౌన్ డిఎస్పీగా చేశాను. అక్కడ రౌడీజం కనిపిస్తుంది. అక్కడ రౌడీలు కాదు, రౌడీలు కొంతమంది ఉంటారు. రౌడీలు అయితే ఎక్కడైనా ఉంటారు, ప్రతి జిల్లాలో ప్రతి దాంట్లో ఉంటారు, ప్రతి పోలీస్ స్టేషన్ ఏరియాలో ఉంటారు. అక్కడ ఏంటంటే ఇట్స్ సెమీ ఆంధ్ర తెలంగాణ టైప్లో ఉంటారు కాబట్టి చాలా టాక్టికల్గా చేయాల్సి వచ్చింది. అప్పుడు కమ్యూనిస్ట్ గ్రూపుల మధ్య కూడా విభేదం ఎక్కువ కదా? కమ్యూనిస్ట్ గ్రూపులే ఎక్కువ ఉన్నాయి అక్కడ. వివిధాలు ఉన్నాయి. తర్వాత రోజు ధర్నాలు, రోజు పార్టిసిపేషన్స్, స్టూడెంట్స్ ధర్నాలు, రోజు హైదరాబాద్ రూట్ బ్లాక్ చేయడాలు, అవన్నీ అదొక అంతా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ టైప్ ఉండింది. రోజు వాళ్ళతో నెగోషియేషన్ చేయడము, తర్వాత ఇలా మెడికల్ కాలేజ్లో గొడవలు, అక్కడ ర్యాగింగ్, అట్లాంటివన్నీ కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళడం వచ్చింది. అక్కడ ఒక టైప్ ఆఫ్ సినారియో. ఓకే, ఖమ్మం తర్వాత అండి? ఖమ్మం తర్వాత ఐ వాజ్ పోస్టెడ్ ఇన్ దేవరకొండ టోటల్లీ నక్సల్ టోటల్ మూమెంట్ చాలా ఉండింది అప్పుడు. ఆల్మోస్ట్ ఐ వర్క్డ్ యాజ్ సబ్ డివిజన్ ఆఫీసర్ దేవరకొండ ఫర్ 3.5 to 4 years. 2005 నుంచి 2008 వరకు మధ్యలో వరకు చేశాను నేను. అక్కడ నక్సల్స్ మూమెంట్ ఎక్కువ ఉంటుంది, చాలా ఎక్కువ ఉండింది అప్పుడు. అక్కడ ఎన్కౌంటర్లు కూడా జరిగినాయి. ఐ వాజ్ దేర్ ఇన్ వన్ ఆఫ్ ద ఆపరేషన్స్. ఐ వాజ్ అసాల్ట్ కమాండర్. అండ్ లక్కీగా ఏమైందంటే అక్కడ అప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, అక్కడ ఉన్నారు అని చెప్పేసి. మేము కోమింగ్ ఆపరేషన్ చేస్తున్నాము. నాతో పాటు మనోహర్ అనే ఇన్స్పెక్టర్ ఉండేవాడు. ఓకే. దెన్ మేమంతా ఒక టీమ్స్, అంటే కట్ ఆఫ్ టీమ్స్ పంపిస్తాం అటు ఇటు. మెయిన్ టీము మెయిన్ టీమ్ ఈజ్ గోయింగ్ అహెడ్. అక్కడంతా 12 ఎకరాలు 14 ఎకరాల మామిడి తోట, దానికి అంతా కంచె వేశారు. ఇది ముళ్ళ కంచె వేశారు. దాని తర్వాత రాళ్ళది కూడా ఒక కంపౌండ్ వల్ల కట్టారు. అది దూకి దాంట్లోకి వెళ్ళాలి. మేము దగ్గరకు రాగానే మేము దూకడం మొదలెట్టాము. అందరూ ఇంకా వేరే కానిస్టేబుల్స్ అందరు దూకారు. తర్వాత నేను ఆల్మోస్ట్ దూకితే లాస్ట్ నా షూస్ యొక్క టిప్ తాకి జస్ట్ బొక్క బోర్లో పడాల్సి వచ్చింది. అక్కడ మొత్తం పడిపోతే మొత్తం అక్కడ అన్ని ముళ్ళు ఉన్నాయి. ఆ ముళ్ళలో ఇలా పడ్డాం అనుకో టోటల్గా. అన్ని ముళ్ళు, అన్ని బాడీకి అంతా ముళ్ళు గుచ్చుకున్నాయి. అంటే అవి కూడా సర్కార్ ముళ్ళు అంటారు కదా, అవి ఆల్మోస్ట్ టిప్లో విషం ఉంటుంది ఎర్రగా, అవన్నీ గుచ్చుకునేసరికి చాలా ఇట్లా ఆల్మోస్ట్ ఇట్లా పడ్డాం. అయితే అప్పుడు ఇక మా అందరూ సరే సార్ కింద పడ్డాడు అని చెప్పేసి మేమంతా అక్కడ లయింగ్ అయిపోయి మొత్తం ముళ్ళన్నీ తీస్తున్నారు. ముళ్ళు తీస్తున్నది అప్పటి నుంచి పైనుంచి వాళ్ళు నక్సల్స్ ఫైర్ చేశారు. మా మీదకి రౌండ్స్ పోతున్నాయి, జిప్ అని. అసలు ఎట్లా అంటే ఆ టైంలో ఏందో మరి దేవుడు బొక్క బొర్ల పడేసిందే నయమైంది, లేకపోతే మేము నిజంగా ఇలా వెళ్ళిపోయేవాళ్ళం. వెళ్ళిపోయింటే డెఫినెట్గా రౌండ్స్ ఎక్కడ దాకేవో మేమందరం మా టీం అంతా ఏమైనా అయిపోయేది. సో అప్పుడే ఇమ్మీడియట్గా సెట్లో చెప్పేసి మొత్తం కట్ ఆఫ్ పార్టీకి చెప్పడం జరిగింది, ఇట్లా రౌండ్స్ ఫైర్ చేస్తున్నారని. రౌండ్స్ ఫైర్ చేస్తే కట్ ఆఫ్ పార్టీకి చెప్తే కట్ ఆఫ్ పార్టీ పోయింది. కట్ ఆఫ్ పార్టీ పోయి మొత్తం ఇది చేసాం. మేము కూడా అప్పుడే వెళ్ళాము.
ఆల్మోస్ట్ ఇక లైవ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగింది. దాని తర్వాత అక్కడ అప్పుడు ఒక అసాల్ట్ డెప్యూటీ కమాండర్ AK-47తో ఉన్న అతను, తర్వాత ఒక కార్బైన్, ఒక 4 మెంబర్స్ వాళ్ళు, మిగతా అందరు పారిపోవడం జరిగింది. అవి వెపన్స్ అన్ని రికవర్ అయినాయి. దాని తర్వాత దట్స్ అ మేజర్ ఇన్సిడెంట్. దేవరకొండ తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వచ్చారు? యా, దేవరకొండ తర్వాత దెన్ ఐ కేమ్ టు నందిగాం. దేవరకొండ దేవరకద్ర అంటారు. నన్ను దేవరకొండ, నల్గొండ డిస్టిక్లో దేవరకొండ. అక్కడి నుంచి దేవరకద్ర అనే పోలీస్ స్టేషన్ ఉంది కానీ సబ్ డివిజన్ లేదు. దేవరకొండ ఇస్ సబ్ డివిజన్. అక్కడ ఒక దళం పోయింది కదండి. అవును, దళం చాలా ఉంటుంది అక్కడ. నల్లమల దళాలు, నల్లమల ఫారెస్ట్ పక్కనే అది. అవును, ఒక దళం తీసుకొచ్చినందుకు ఆ ఇన్స్పెక్టర్ గారు కూడా యాక్చువల్లీ ప్రమోషన్ ఇచ్చుకున్నారు కదా ఇప్పుడు. యా, అక్కడ చాలా జరిగేవి ఇవన్నీ కూడా. నాంపల్లి దగ్గర ఒక దళం, నాంపల్లి దళం ఉండింది అక్కడ. ఈ నారాయణపూర్ ఏరియాలో, తర్వాత మొత్తం టోటల్ ఎంటైర్ ఆ ఏరియా బెల్ట్ అంతా అలా ఉండేది. మరి కూడా ఇవన్నీ ఇప్పుడు అప్పుడు ఎస్పీ సజ్జనగర్ ఉన్నారు అప్పుడు కూడా. లేదు, ఇప్పుడు ప్రస్తుతము అనిల్ కుమార్, ప్రస్తుతం డీజీ గారు సిద్ధిరెడ్డి సార్ ఉన్నారు. దాని తర్వాత మహేష్ భాగవత్ గారు ఉన్నారు. దాని తర్వాత విజయ్ కుమార్ సార్ ఉన్నారు. 3 ఎస్పీలు ఉన్నప్పుడు నేను ఒక్కడనే కంటిన్యూ అయినాను. 3 ఎస్పీలు ఉన్నారు. 3 ఎస్పీలు అదే కంటిన్యూ. 3 సంవత్సరాల్లో 3 ఎస్పీలు మారారు. బట్ ఐ వాజ్ కంటిన్యూస్లీ చూసారు మీరు. ఎస్ ఎస్. అక్కడ నుంచి నందిగామ కృష్ణా జిల్లా. సార్ నందిగామ వచ్చినప్పుడు మీ పేరు ఒకసారి బ్లాస్ట్ అయింది. అయోషా మీరా కేసు. అసలు అయోషా మీరా కేసు ఏం జరిగిందండి ఆ రోజు? మీకు యాక్చువల్గా అయోషా మీరా కేసు నందిగామ సబ్ డివిజన్కి సంబంధం లేదు. యాక్చువల్గా అయితే అయోషా మీరా కేసు హ్యాస్ హ్యాపెండ్ ఇన్ విజయవాడ కమిషనరేట్. విజయవాడ కమిషనరేట్ ఇబ్రాహీంపట్నం ఉంటుంది. ఇబ్రాహీంపట్నం నందిగామ బార్డర్. ఇబ్రాహీంపట్నం బార్డరే నందిగామ స్టార్ట్ అవుతుంది. సో నందిగామలో కొన్ని కేసులు జరిగినాయి. ఏది డాన్ బాస్కో స్కూల్ అని, దాని తర్వాత ఎస్సీ హాస్టల్ అని, దాని తర్వాత ఇంకొక రమాదేవి అనే ఒక ఆవిడ ఇంట్లో ఎవరో ఒకరు ఇట్లా ఈ హాస్టల్స్లో చేరి, హాస్టల్స్లో తర్వాత కొన్ని ఒంటరిగా ఉన్న అమ్మాయిల ఇండ్లలో చేరి ఏదో మెడిల్ చేస్తాడు. అంటే ఎవరో రావడము, కొట్టడము, తర్వాత వాళ్ళని మాలెస్ట్ చేయడానికి పోవడము, అట్లా జరిగిన కేసెస్. ఒక కేసు ఒక కంచికచర్ల దగ్గర ఒక హాస్టల్ ఉంటుంది, అదే మన నందిగామ అవుట్స్కర్ట్స్లో. ఆ హాస్టల్లో ఆల్మోస్ట్ గొంతు కోసారు. దాంట్లో ఆ కేసులో నేను పోయిన తర్వాత కేసెస్ రివ్యూ చేస్తూ ఉంటే దాంట్లో ఆ అమ్మాయి మీద గొంతు కోసి అటాక్ చేసిన కేసులో ఒక క్లాస్మేట్ని అరెస్ట్ చేయడం జరిగింది. నేను ఆ రివ్యూ చేయడంలో ఒక క్లాస్మేట్ ఒక అమ్మాయి ఇంకో అమ్మాయి గొంతు కోసే అంత ఉంటుందా, అంత ఇమ్యూనిటీ ఎందుకు ఉంటుందని ఇంకా డీప్గా వెళ్ళడం జరిగితే దాంట్లో అప్పటికే ఛార్జ్షీట్ చేయడానికి రెడీగా పెట్టారు. లేదు ఛార్జ్షీట్ ఆపేసి డీప్గా వెళ్ళడం చేస్తే వాళ్ళని కూడా పిలిచి ఆ అమ్మాయి అప్పటికి రిమాండ్ అయ్యి బయటకు వచ్చింది. ఆ అమ్మాయి పేరు ప్రసన్న లక్ష్మి. సో సార్ నేను చేయలేదు సార్, యాక్చువల్గా ఇది ఎవరు చేసిందో నా మీద మోపారు. ఇది అసలు నేను 108 వచ్చినప్పుడు నేనే తీసుకెళ్ళాను ఆ అమ్మాయిని నా పేరు చెప్పేసింది, నా పేరు. అంటే న్యాయం జరగకపోయినా పర్లేదు, కానీ అన్యాయంగా ఒక మర్డర్ కేసులో కానీ అటెంప్ట్ మర్డర్ కేసులో కానీ చేరితే ఎంత ట్రామా ఉంటుందో, ఒక పోలీస్ ఆఫీసర్గా వీ హ్యావ్ టు ఎలిసిట్ ద ట్రూత్. ఏదో మీడియాకి భయపడో లేకపోతే ఇంకే దానికి భయపడో చేసుకుంటూ పోతే నువ్వు అసలు పోలీసింగ్ చేయనట్టు కాదు. కరెక్ట్, న్యాయం చెప్తుంది కదా. తప్పకుండా పర్లేదు, దొరకడు పోవద్దు, అదే చెప్తుంది. 100 మంది తప్పిపోయినా పర్లేదు, అసలు నిర్దోషికి శిక్ష పడకూడదు. సో అట్లా దీంట్లో చేయకూడదు. మనం ఇన్వెస్టిగేషన్ ఇంతకుముందు తప్పైనా కానీ మళ్ళీ ఇప్పుడు చేయాలని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ నేను మళ్ళీ చేస్తానంటే కూడా నాకు అప్పుడు ఆల్రెడీ చేసిన కేసుని మళ్ళీ నీవెందుకు చేస్తావు, ఇన్స్పెక్టర్ చేసిండ్రు కదా అన్నారు. లేదు, యాజ్ అ పోలీస్ సీనియర్ ఆఫీసర్గా ఒక కింది ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ చేయలేదు అని నువ్వు భావిస్తే యూ కెన్ అజ్యూమ్ ద ఇన్వెస్టిగేషన్. నేను చేస్తాను అవ్వట్లేదు కదా, మీరు కన్విన్స్ కాలేదు. యా, ఐ డెంట్ కన్విన్స్ యాజ్ అ సీనియర్ ఆఫీసర్, దెన్ ఐ అజ్యూమ్ ద ఇన్వెస్టిగేషన్. అప్పటికి నీవెందుకు చేస్తావు, ఆల్రెడీ ఛార్జ్షీట్ అయిపోయింది, అరెస్ట్ అయిపోయింది, ఛార్జ్షీట్ చేయడం టైంలో నీవెందుకు అని అన్నారు. ఎవరన్నారు? నా సీనియర్. అయిపోయింది కదా, అయిపోయింది, ఆ కేసుని మళ్ళీ తోడడం ఎందుకు? తోడడం కాదు, అక్కడ న్యాయం ఏంటి, అసలు కరెక్ట్ జరిగిందా లేదా అని ఇంపార్టెంట్. అట్లా అనుకుంటా పోతే అన్ని కప్పిపుచ్చుకుంటూ వెళ్ళిపోవచ్చు, అట్లా కాదు. సో దాన్ని మళ్ళీ నేను తీసుకొని నేను దీన్ని పర్ఫెక్ట్గా చేస్తా అని నేను ఇన్వెస్టిగేషన్ చేయడం తీసుకున్నాను. యాజ్ అ సీనియర్ ఆఫీసర్ ఐ కెన్ అజ్యూమ్ ద ఇన్వెస్టిగేషన్ ఇట్ ఈస్ ఇన్ ద లా, ఇన్ ద CRPC.
సో దెన్ ఐ స్టార్టెడ్ ఇన్వెస్టిగేటింగ్. దాంట్లో అప్పుడంతా చేసాము. తర్వాత నాకేం క్లూ దొరకలేదు. అయినా కానీ నాకేపో పోతే అనిపిస్తే వీళ్ళు చేయలేదు, సంబడి ఇది ప్యాటర్న్ అంతా చూసే ఒక ప్యాటర్న్ కనబడుతుంది. సేమ్ అమ్మాయిలు దాంట్లో దూరడము, అటాక్ చేయడము, లేకపోతే ఇది చేయడం. అలా చూస్తూ చూస్తూ ఒకసారి నేను అక్కడ కూడా ఒక కేసు జరిగిందంట, కానీ అక్కడ వెళ్ళడం జరిగింది. పర్మిషన్ అప్పుడు శివానంద్ సార్ ఉన్నారు అక్కడ. పర్మిషన్ తీసుకొని సార్ ఇలా ఉందంట అంటే చూడు అని చెప్పాడు. అప్పటికే అది సగం ఇన్వెస్టిగేషన్ అయ్యి కానట్టు ఉంది. అది చూస్తుంటే దాంట్లో కూడా సేమ్ ప్యాటర్న్ కనబడుతుంది. ఎవరో స్కేలప్ వెళ్ళడము, దాని తర్వాత అటాక్ చేయడము, అయితే మాలెస్ట్ చేయడము, లేకపోతే పరిగెత్తిపోవడం, ఇలా జరుగుతుంది. మా దగ్గర 2-3 కేసులు, కొన్ని కేసులు అసలు కట్టనే లేదు కేసు. డాన్ బాస్కో స్కూల్లో అవన్నీ జరిగే ఎంట్రీ అని వాళ్ళు కేసు ప్రిఫర్ చేయలేదు. సో అయినా కానీ మళ్ళీ తర్వాత కేసు కట్టించేసి చూస్తుంటే అలా నేను అప్పటికే కొంత ప్రివెంటివ్ యాక్షన్ మొదలెట్టాం. వేసి అన్ని కాలేజెస్కి వెళ్ళి, స్కూల్స్కి వెళ్ళి ఎవరైనా ఇట్లా దూరితే, ఎవరైనా ఇట్లా ఉంటే ఇమీడియట్గా మా డిఎస్పీ నెంబర్ నాది, తర్వాత మా ఇన్స్పెక్టర్ నెంబరు ఇది అని చెప్పేసి వాళ్ళు అక్కడ స్టిక్కర్లు లాంటివి ఇచ్చేసి వచ్చినాం. అది అట్లా జరుగుతూ ఉంది. ఎప్పుడన్నా ఊరినంతా కార్డన్ చేయడం అవన్నీ జరుగుతూ ఉంది. అట్లా మేము స్టెప్స్ తీసుకుంటుంటే ఆగస్టు నెలలో ఫుల్ వర్షాలు పడుతున్నాయి. అప్పుడు ఆ టైంలో ఒక పాలిటెక్నిక్ కాలేజీలో ఎవరో దూరారని చెప్పి అల్లరి చేశారు ఆ పిల్లలు. ఎవరో మనిషి దూరాడు అని. అది అక్కడున్న దాంట్లో అందరు గర్ల్సే, వార్డను గర్లే. కానీ ఒక్క మనిషి, ఒక వాచ్మెన్ మాత్రం మేల్, మిగతా వాడు ఆయన ముసలాయన. సో ఎవరో దూరారు, యంగ్గా ఉన్నాడు, ఇట్లా కొన్ని కలర్స్ వేసారు, వాడు చీకట్లో తిరుగుతున్నాడు అని అంటే అప్పుడు మేము ఆల్రెడీ అక్కడ పెట్టిన నంబర్స్కి కాల్ చేశారు. నాకు కాల్ వచ్చింది. దాని తర్వాత ఇమ్మీడియట్గా అందరిని పిలిచేసి ఇమ్మీడియట్గా మొత్తం ఎన్సర్కిల్ చేశాం. ఏది ఆ మొత్తం హాస్టల్ని ఎన్సర్కిల్ చేసి మేము కూడా లోపలికి, అప్పుడు అంతా ఫుల్ లైట్లు పోయినాయి. అయినా మేము టార్చ్ లైట్ వేసి చూస్తుంటే ఉన్నట్టుండే ఒక పర్సన్ ఆ గోడ దూకి మెయిన్ కంపౌండ్ వాళ్ళు దూకేసి అక్కడ బయటికి పారిపోయాడు, అక్కడ రోడ్ సైడ్ పారిపోయాడు. అది మేము ఆల్రెడీ తెలుసుకున్నాం. నెక్స్ట్ డే ఉదయమే మళ్ళీ పోయి చూసిన తర్వాత అక్కడ స్టెప్స్ మార్క్స్ పడ్డాయి. ఇమ్మీడియట్గా స్టెప్స్ మార్క్స్ తీసుకున్నాం. అక్కడ ఒక చెప్పు దొరికింది, ఒక ప్లాస్టిక్ టైప్లో. చెప్తే అది కూడా సీజ్ చేశాము. దాని తర్వాత వీళ్ళందరినీ అడిగాము ఎవరు ఎట్లా ఉంటారు అంటే, మాకు మొహం చూడలేదు, కానీ ఒక డ్రెస్సు, ఆ ప్యాటర్న్స్, ఫుల్ లెంత్ ఉన్న ఫుల్ స్లీవ్స్ ఉన్న టీషర్ట్ అని చెప్పారు. సో అవన్నీ రాసుకున్న తర్వాత మళ్ళీ ఆ చెప్పు తీసుకుని వచ్చాము. అది ఎవరిదా అని చూసి అందరితో చెక్ చేసి అది ఆల్మోస్ట్ పెద్ద చెప్పు 9 నెంబర్ది. అక్కడ ఉన్న వాళ్ళ దగ్గరతో సెట్ కాలేదు. చాలామంది అన్నారు ఇది ఎప్పుడో పాత పడిపోయి ఉంటుంది సార్, అది ఏవో చెత్తలో పడిపోయిన దాన్ని పట్టుకుని ఏం చేస్తాం. అలా ఉన్నాం. దాని తర్వాత అలా చూస్తూ ఉంటే మాకేంటంటే ఈ మధ్య ఎవరైనా జనరల్గా మా పోలీస్ ప్యాటర్న్లో అన్ని బేసిక్ జైలు రిలీజ్ అవుతున్నారు, ఇంకా ఈ మోడస్ ఆపరేండి చేసిన వాళ్ళు ఎవరున్నారు, ఇంతకుముందు కన్విక్టెడ్ అయిన ఉన్నారు, అందరినీ వెరిఫై చేస్తూ ఉంటాం. అలా నెక్స్ట్ డే అంతా వెరిఫై చేస్తూ ఉంటే వన్ ఆఫ్ ద కానిస్టేబుల్స్ అక్కడ జైలుకి వెళ్ళి రీసెంట్గా రిలీజ్ అయిన వాళ్ళు ఎవరున్నారా, 1 వీక్ 1 మంత్ 3 మంత్స్ కన్నా బిఫోర్ ఉన్నారా అని చూస్తే అలా ఈ సత్యం బాబు ఒక అతను, ఈ దొంగ తను రిలీజ్ అయ్యాడు. అది చూద్దామని చెప్పేసి ఎక్కడ అని చెప్పేసి డీటెయిల్స్ ఇచ్చాం. వాడు చూస్తే ఈజ్ ఎ మ్యాథ్స్ అండ్ యాక్చువల్లీ, అంటే తాపీ పని. ఈ చెప్పు కూడా తాపీ పని చేసిన వాళ్ళు వాడుతుంటే సిమెంట్లో సోక్ అయితే ఎట్లా ఉంటుంది కదా చెప్పంతా, అలా ఉంది అన్నట్టు. ఈతను తాపీ పని చేస్తానంటే చూద్దాంలే, చెక్ చేద్దాము, ఇది తీసుకుపోయి ఈ సైజ్ జరుగుతుంది, తీసుకుపోయి చెక్ చేయడానికి కోసం వెళ్ళాం. అయితే అప్పుడు అర్ధరాత్రి అవుతుంది, అయినా అని అతను పడుకుని ఉన్నాడు. అయితే మేము అతని యొక్క ఇల్లుని కార్డన్ చేసాం. ఇల్లుని కార్డన్ చేసినప్పుడు ఇంకా లోపలికి పోకన ముందే ఇన్న అమ్మాయిలు వీళ్ళందరూ ఆ హాస్టల్లో చూసిన షర్ట్ కలరు అవన్నీ ఆ దండం మీద ఉన్నాయి, ఆ వైర్ మీద ఉన్నాయి. తర్వాత బయట కొత్త చెప్పులు ఉన్నాయి, కొత్త పారగాన్ చెప్పులు ఏదో రబ్బర్ స్లిప్పర్స్ ఉన్నాయి. అప్పుడు ఇంకా డౌట్ కొద్దిగా ఇంకా క్రిస్టలైజ్ అయింది. అవి కలరు అండ్ మ్యాచ్ అవుతుంది వాళ్ళ పిల్లలు చెప్పింది. సో లోపల అని చూస్తే అతను ఒక పర్సన్ ఉన్నాడు, ఒక మదర్ ఉంది. తర్వాత వాడిని తలుపు కొట్టేసి మీరు ఇంట్రాగేషన్కి రావాలని చెప్పేసి మా బాజాబ్తా తీసుకొచ్చా. వాడు అప్పటికే చెమటలు పట్టేస్తున్నాయి. అయితే ఇంకా దాన్ని బట్టి కొద్దిగా మాకు హింట్స్ వస్తూనే ఉన్నాయి. అయితే ఇక తీసుకొచ్చాము. అప్పటికే 3-3:30 అవుతుంది. తర్వాత ఇలా పోలీస్ స్టేషన్లో ఇంట్రాగేట్ చేస్తే ఇది ఈజీగా బ్రేక్ కారు అని చెప్పేసి ఆ వెహికల్లోనే
మాట్లాడుతూ ఉన్నాం. మాట్లాడుతుంటే దాని తర్వాత ఒక ప్రత్యేకమైన ప్లేస్లో కూర్చొని కూల్గా అతన్ని మంచిగా టెన్షన్ నుంచి అవుట్ ఆఫ్ టెన్షన్ చేసి అలా మాట్లాడడం మాట్లాడుతుంటే ఒక గంట సేపు తర్వాత కూల్ డౌన్ అయ్యాడు. అంతే చెప్పు ఎట్లా జరిగిందంట, అట్లా జరిగిందంట, ఏందంట, నీవు ఏదంట అంటే నేను ఫస్ట్ అయితే ఒప్పుకోలేదు, ఏం కాలేదు, అట్లా ఏంది ఎందుకు పోయినావు అంటే అసలు నేను పోలేదు అని చెప్పాడు. అదే కాకుండా అతనికి చేతులకు అన్నిటికీ ఇట్లా కోసుకుపోయి ఉన్నాయి. ఆ గోడ దూకేటప్పుడు ఆ గోడ మీద సీసాలు గాజు పెంకులు పెడతారు, అది ఎక్కేటప్పుడు ఇదవన్నీ కోసుకుపోయినాయి. వాడిగా ఏంది చేతులు కోసుకుపోయినాయి అంటే లేదు సార్ నేను మేస్త్రి పని చేసి పొక్కలు వచ్చినాయి బాగా సిమెంట్ వర్క్ చేయడం వల్ల. సిమెంట్ వర్క్ చేస్తే అది ఇట్లా బొబ్బల్లాగా వస్తాయి, అవును, ఇట్లా షార్ప్గా కోసుకుపోవు, అవి కూడా నిన్నమ్మన కోసుకుపోయినట్టు ఉన్నాయి. సో అబద్ధం చెప్తున్నానని ఇంకా క్రిస్టల్ అవుతుంది. దాని తర్వాత మా వన్ ఆఫ్ ద కానిస్టేబుల్స్ మాట్లాడమని చెప్తే అతను ఇంకా కొద్దిగా కాన్ఫిడెన్స్లో తీసుకొని ప్రశ్నలు వేయడము చేయడం చూస్తుంటే గ్రాడ్యువల్గా అతను రివీల్ చేయడం మొదలెట్టాడు. నేను ఇలా చేశాను, అలా చేశాను, అట్లా ఇదైంది. సడన్గా దాంట్లో భాగంగానే మా కేసులలో ఒక్కొక్కటి బయటపడ్డారు. అది ఇంతకుముందు అట్లా స్కూల్కి ఆ కేసు, దాని తర్వాత ఒక లేడీని చంపారు, వాచ్మెన్ని, ఒక ఎస్సీ హాస్టల్ సంథింగ్, అది కూడా మా దగ్గర అన్డిటెక్టెడ్ ఉండింది. అది దాని తర్వాత ఎట్లా చంపాడు అనేది తర్వాత దాని తర్వాత గ్రాడ్యువల్గా చెప్తూ ఇబ్రాహీంపట్నంలో కూడా నేను అట్లా చేశానని చెప్పి, అంటే మేము ఇక అతను ఒక చేసిన వాటివి ఎంత క్లియర్గా చెప్తున్నాడంటే ఒక్కొక్క కేసు మాకు టోటల్గా మ్యాచ్ అవుతూ వచ్చింది. దెన్ ఈ డజంట్ నో దట్ వీఆర్ రికార్డింగ్ ఎవ్రీథింగ్, మేము వీడియో రికార్డింగ్ చేస్తున్నాం. సో దాంట్లో భాగంగా ఇతను ఆయేషా కేసుని ఎలా చేశాడు, ఏ టైంకి ఎట్లా పోయాడు, ఎక్కడ నిలబడ్డాడు, ఎలా పైకి వెళ్ళాడు, రోకల్ బండ ఎట్లా తీసుకొచ్చాడు, ఎట్లా కొట్టాడు, ఎట్లా డ్రాగ్ చేస్తాడు బాడీని, అన్నీ క్లియర్గా చెప్పడం మొదలెట్టు. దెన్ వీ గాట్ ఇట్ రికార్డెడ్. మా 6 వరకు అయింది. అంత టోటల్గా ఈజ్ అ పర్సన్ హూ డిడ్ అని మన కన్ఫర్మేషన్ అయితే మా ఎస్పీ గారికి చెప్పడం జరిగింది, అక్కడ నుంచి డీజీ గారికి చెప్పడం జరిగింది. దాని తర్వాత అప్పుడు ఇమ్మీడియట్గా ఒక సిఐడి టీం రావడం జరిగింది. సిఐడి నుంచి ఒక అడిషనల్ డీజీ ర్యాంక్లో వచ్చారు, ఎందుకంటే సెన్సేషనల్ కేసు అయింది. ఇది ఇతను దొరికాడు, ఇతను కరెక్ట్ అవుతున్నాను అంటే దాంట్లో మెటీరియల్ ఎవిడెన్స్ ఏదో ఉందో ఇది ఇక్కడ కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అప్పుడు ఒక టీం అడిషనల్ డీజీ ర్యాంక్లో ఒక ఎస్పీ, ఒక అడిషనల్ డీజీ గారు, ఒక డిఎస్పీ, ఒక టీం 6 మంది టీము రావడం జరిగింది. వచ్చిన తర్వాత మళ్ళా నాకు వచ్చారు ఏం శ్రీనివాస్ ఇది కరెక్ట్ అంటే సార్ మీరే చేయండి అంటే వాళ్ళు డైరెక్ట్గా 3 hours లోపల వాడిని ఒక్కనే కూర్చోబెట్టుకొని ఇంట్రాగేషన్, వాళ్ళ యొక్క క్వశ్చన్స్ ఏముంటాయో క్వశ్చన్స్, దానికి వాళ్ళకున్న డౌట్స్ని ఫస్ట్ దే డౌటెడ్ మీ. ఏదో మాయ చేసినాము, ఏదో తీసుకొచ్చి కల్పిట్ ఎవరినో తీసుకొచ్చి మళ్ళీ కన్ఫెస్ చేస్తాను, అట్లే కాదు. ఒక్క దెబ్బ కూడా వాళ్ళని కొట్టడం కానీ తర్వాత బెదిరించడం కానీ చేయకుండా సైకలాజికల్గా ఓన్లీ క్రాస్ క్వశ్చన్స్, ఓన్లీ రీడింగ్ క్వశ్చన్స్ చేయడం వల్ల మొత్తం బయటపడేది. సార్ ఆయన చూశారు కదా మీరు, యా, ఆయన చూసిన తర్వాత ఇంత క్రైమ్, ఇంత నటోస్ క్రైమ్ చేస్తాడు మీకు అనిపించిందా? అసలు చూస్తే ఎవరు అనిపించదు, అతను చూస్తే అలా అనిపించరు. ఎవరైనా క్రైమ్ చేయడానికి ఎంత ఇట్లా ఉండి మొత్తం ఇక్కడ బుగ్గలు పెట్టుకొని ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. చార్ల్స్ శోభరాజ్ ఉంటాడు, ఎంత సొఫిస్టికేటెడ్ ఉంటాడు. అది చీటింగ్ కేసు, చీటింగ్ కాదు, హీఈస్ అ క్రిమినల్ యాక్చువల్లీ. చీటింగ్ కాదు, ఎంతో మర్డర్ కేసు కానీ ఈ క్యాండిడేట్ చూస్తే, సత్యబాబుని చూస్తే అంత క్రిమినల్ గా ఉంటాడు. తప్పడట్లేదు, ఎక్కువగా సెల్ ఫోన్ దొంగతనం చేశాడంటే ఓకే, కానీ మర్డర్ అటెంప్ట్లు తర్వాత అది వేరే. సెల్ ఫోన్ దొంగతనం చేసింది దాంట్లో కేసులో ఉన్నాడు, అతనికి బెయిల్ రాలేందుకు లోపండి. అసలు ఎందుకు ఈ కేసు డైరెక్ట్ కాబడలేదు అంటే అతను ఒక 8 నెలల క్రితము ఒక దొంగతనం కేసులో జైలుకి వెళ్ళాడు. జైలుకి వెళ్ళిన తర్వాత ఎవరు ఆయనకి బెయిల్ ఇవ్వలే. బెయిల్ ఇవ్వకపోతే 6 months జైలు శిక్ష పడ్డది. అది కంటిన్యూ అయిపోయింది, అంటే రిమాండ్ పీరియడ్ ప్లస్ జైలు శిక్ష కంటిన్యూ అయిపోయింది. ఇన్వెస్టిగేషన్ అంతా బయట జరుగుతుంది. ఆల్రెడీ కేసెస్ అప్పటికే చేసేసాడు, ఎవరికి దొరకలేదు, క్లూస్ దొరకలేదు ఎవరికి. సో కేసెస్ చేశాడు, తర్వాత ఈ కేసులో పోయి జైల్లో ఉన్నాడు. అసలు కలిపి జైల్లో ఉన్నప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ అంతా బయట జరిగితే ఏం జరుగుతుంది సార్? ఇప్పుడు అసలు వ్యక్తి జైల్లో ఉన్నాడు, జైలు అదే ఎంఓ ఎక్కడ జరిగిందా మీ ఏరియాలో? అది జరగలేదు.
ఏది జరగలేదు అట్లాంటిది. అంటే ఆయన జైల్లో ఉన్న టైంలో ఎక్కడ ఎక్కడ జరగలేదు, నా దగ్గర జరగలేదు, బయట కూడా జరగలేదు. అసలు ఆ అమ్మాయిని ఎందుకని చెప్పాలనుకున్నాడు అయ్యేష మీరు? అది చంపాలని అది ఎట్లా అంటే బిగినింగ్లో అది గ్రాడ్యువల్గా ఇవాల్వ్ అయింది అది చంపడానికి. అది ఆయన చెప్పింది ఏం చెప్పాడు? అతను ఏంటంటే వెనెవర్ హీ సీస్ ఎనీ లేడీ అండ్ వెనెవర్ హీ సీస్ ద హెయిర్, బాగా హెయిర్ ఉన్న వాళ్ళని కనుక చూస్తే హీ విల్ గెట్ ఎగ్జైటెడ్ అని అతనే చెప్పాడు. ఆ కన్ఫెషన్లో కూడా ఉంది. ఏదో పౌడర్ రాసుకుంటాడు అంటాడండి. నో అది తప్ప. అది అన్ని తర్వాత అందరు చెప్పారు. ఏం తెలియని వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్కి ఏం తెలియని వాళ్ళు కూడా నేను చేశానని చెప్పుకున్నారు. నేను వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడానికి పోయారు. దట్ ఈస్ ఆల్ బుల్షిట్ యాక్చువల్లీ. ఎవరు చేశారు అనేది అందరికి తెలుసు. దాని తర్వాత అది 8 నెలల నుంచి దాంట్లో ఏదో నేను చేసినట్టు కాదు, అది వేరే కేసులు చేస్తుంటే దాంట్లో ఇది బయటపడ్డాడు. సత్యంబాబు ఏమి ఇచ్చాడు కన్ఫెషన్లో చాలా చెప్పాడు. అతను ఎట్లా చేశాడు, ఏ కేసు ఎట్లా చేశాడు అని చెప్పుకుంటూ వచ్చాడు. అంటే ఈ కేసు చేసేటప్పుడు అతను ఇబ్రాహీంపట్నంకి వస్తున్నప్పుడు అప్పటికే రాత్రి అయింది. అక్కడ హాస్టల్ రోడ్ మీద పక్కనే ఉంటుంది. ఎవరో అమ్మాయి చదువుకుంటూ కనబడింది కాబట్టి ఎగ్జైట్ అయ్యి ఏంది ఎవరో అమ్మాయి ఇంత రాత్రి కూడా చదువుకుంటుందని చూడడానికి వెళ్ళాడు వాడు. ఫస్ట్ కంపౌండ్ వాళ్ళు దాటి చూడడానికి వెళ్ళాడు. చూడడానికి వెళ్ళి కొద్దిసేపు టైం పట్టింది. చూడడానికి వెళ్ళడానికి వెళ్దామా వద్దా అనుకొని ఇవన్నీ చూసుకొని జస్ట్ చూస్తే ఏమవుతుంది అని చెప్పి వెళ్ళాడు. అతను మర్డర్ చేయాలని పోవాలి ఇంటెన్షన్ దునగా నిలలేదు. సో చూడడానికి కోసం వెళ్ళాడు. ఆ అమ్మాయిని చూస్తే కనబడుతుంది అరౌండ్ లేట్ నైట్. సో చూడడానికి వెళ్ళినప్పుడు అప్పటికి ఆ అమ్మాయి వీడు వెళ్ళేసరికి ఆ అమ్మాయి మళ్ళీ పోయి పడుకుంది. అట్లా పడుకున్నప్పుడు ఈడు అక్కడ లోపలికి స్కేలప్ అయిపోయి అమ్మాయిని చూసినప్పుడు కిటికీ దగ్గరనే వాళ్ళ తలాగిలా పెట్టుకుని ఉన్నది అట్లా అన్ని వాళ్ళ యొక్క బెడ్స్ అన్ని. ఆ అమ్మాయిని చూసిన తర్వాత ఇంకా ఎగ్జైటెడ్. అండ్ అతనికి మ్యారిటల్ డిస్టర్బెన్సెస్ ఉంది ఫ్యామిలీలో. హిజ్ వైఫ్ డెజర్టెడ్ హిమ్. సో ఆ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. అండ్ సైకలాజికల్గా వేరేలాగా ఉన్నాడు పర్సన్. సో అట్లా చూసిన తర్వాతనే దెన్ హీ గాట్ ఎగ్జైటెడ్ అండ్ అది మొలస్ చేయడానికి వెళ్ళాడు. కిటికీలో ఉంచి పోతే ఏమి ఫీజిబిలిటీ లేదు. దెన్ ఈ ఎంటర్డ్ డోర్ కొట్టడానికి పోతే డోర్ ఆల్రెడీ వీళ్ళు వేసుకోలేదో ఏమైందో అసలు లోపలికి వెళ్ళిపోయే యాక్సెస్ దొరికింది. అయిన తర్వాత అమ్మాయిని పడుకున్న అమ్మాయి ఏమైనా చేయకపోతే అల్లరి చేస్తుంది. సో ఇమ్మీడియట్గా మళ్ళీ కిందికి వచ్చి ఏదైనా ఇన్స్ట్రుమెంట్ దొరుకుతుందని చూస్తే అక్కడ చిన్నది వీళ్ళు పెజల్ ఉంటుంది లోకల్ బండ చిన్నవి, అది దొరికింది. అది తీసుకొని వచ్చాడు, మీద కొట్టిన తర్వాత ఆమె క్విక్ మని కామ్ అయిపోయింది. అసలు ఏం అల్లరి చేయలేదు. అసలు అక్కడ అన్కాన్షియస్ అయింది. అన్కాన్షియస్ అయితే అక్కడ దగ్గర ఉన్న వాళ్ళందరూ ఎవరైనా లేస్తారు కదా ఏమైనా మలస్ చేయడానికి వెళ్తే. సో ఈ డ్రాగడ్ దట్ బాడీ టు ద బాత్రూమ్. ఆ డ్రాగన్ మార్క్స్ అన్నీ అప్పుడు వాళ్ళందరూ సీజ్ చేశారు ఆ టైంలో అవన్నీ. దెన్ ఈ కమిటెడ్ రేప్. దెన్ అక్కడ అంతా బాడీ మీద కూడా సెమెన్స్ అవన్నీ మార్క్స్ అని అప్పుడే తీసుకున్నారు. దాని తర్వాత ఎప్పుడైతే డిటెక్ట్ చేసిన తర్వాత మన సిఐడి టీం వాళ్ళందరూ వచ్చిన తర్వాత అప్పుడు కూడా అన్నీ అప్పుడు డిఎన్ఏ టెస్ట్ చేసి పెట్టి ఉన్నారు దాంట్లో. దెన్ ఇక్కడ మళ్ళీ వచ్చిన తర్వాత పట్టుకోవడం కన్ఫెషన్ అయిన తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్ కూడా తీసుకోవడం జరిగింది. డిఎన్ఏ టెస్ట్ తర్వాత అన్ని చేస్తారు. బాడీ మీద చిరుతాను ఎందుకు రాశాడండి? అది కూడా చెప్పాడు. అట్లా ఉంది కదా మరి ఎందుకనంటే అక్కడ అది గ్రాడ్యువల్గా ఎవాల్వ్ అయితే వచ్చింది. అతను మాలెస్ట్ చేసుకోవాలనుకోలేదు. ఫస్ట్ ఓన్లీ చూడడానికి పోతాడు. దాని తర్వాత ఆపర్చునిటీ దొరికింది. మాలెస్ట్ చేయడానికి పోతే మర్డర్ అయిపోయింది. మర్డర్ అయిన తర్వాత కూడా అక్కడ తట్టుకోలేక మర్డర్ అయిపోయిన తర్వాత కూడా చేశాడు రేప్. ఎస్. దాని తర్వాత ఇది నేను చేసిన మర్డర్ని ఎవరన్నా డైవర్ట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి అట్లా పెన్తో చిరుతాను రాశాడు. అదే చెప్పాడు అతను. ఆ చిరుతాను కూడా బాడీ మీద రాశాడు. అంటే ఎవరో వీడు చాలా కడుగట్టిన నేరస్తుడు చేసింటాడు అని ఇట్లా రాస్తే. అంతకుముందు ఒక సినిమా చూసాడు, ఆ సినిమాలో ఉన్న క్యారెక్టర్ని అంతకుముందు ఆ సినిమానే చూశాడు. ఆ సినిమా చూసే వస్తున్నాడు. అదే క్యారెక్టర్ లాగా చేయలేదు. ఆ పేరు రాశాడు. డైవర్ట్ చేయడానికి క్లియర్గా వాడు చెప్పాడు. డైవర్ట్ చేయడానికే నేను రాశాను. చేసిన తర్వాత ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయాడు డైరెక్ట్గా. చేసిన తర్వాత కిందికి వచ్చాడు. కిందికి వచ్చిన తర్వాత కొన్ని సినిమాలలో ఇదంతా ఎవిడెన్స్ ఉంటుంది కదా, ఏదైనా ఉంటుంది, పోలీసులు పట్టుకుంటారా అని కొద్దిగా నాలెడ్జ్ ఉంది. అయితే ఆల్రెడీ దొంగ కాబట్టి. సో వాడు అక్కడ వాటర్తో స్నానం కూడా చేశాడని చెప్పాడు. అక్కడ దగ్గరలో ఉన్న బోర్తోనో ఇక్కడ బావితోనో ఇక్కడ స్నానం చేశాడని చెప్పాడు. ఐ డోంట్ రిమెంబర్ నో. స్నానం చేసిన తర్వాత టోటల్గా అలానే పచ్చిబిడ్డలతో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆల్మోస్ట్ మార్నింగ్ 8 గంటల వరకు అక్కడక్కడే ఉన్నాడు. మార్నింగ్ 8 గంటలకు ఒక టీ షాప్ దగ్గర
స్క్రోలింగ్ వస్తుంటాయి, ఎవరో ఇక్కడ ఒక అమ్మాయిని చంపేశారు అట్లా ఇట్లా అని చెప్పేసి, అది చూసి ఇమీడియట్గా అక్కడ నుంచి మళ్ళీ నందిగామకి వెళ్ళిపోయారు. సార్ ఆ కేసుని మీరు స్టార్టింగ్ నుంచి చూసారు కాబట్టి యా తర్వాత అసలు సత్యబాబే కాదు అని వాళ్ళ అమ్మగారు అంటారు, కోర్టు కూడా సత్యబాబు కాదు అని కోర్టు కూడా ఫస్ట్ కోర్టు కింద లోవర్ కోర్టు కాదు హైకోర్టు కాదన్నది. తర్వాత దాని మీద సిబిఐ ఎంక్వైరీ కూడా అయింది. అవును, మొత్తం ఎపిసోడ్లో ఆ సత్యబాబు చేశాడా లేదు ఇంకెవరైనా ఇది వెనక ఉండి చేయించారు? ఎవ్వరూ లేరండి, అదంతా టోటల్గా డైవర్ట్ చేసి ఎవరో వెనక ఉన్నారు, ఇంకా అప్పుడు మినిస్టర్ గారి పేరు చెప్పారు, అమ్మమ్మ అసలు వెనక లేరు ముందా లేరు ఎవరు లేరు. ఆయన ఎంతసేపు ఆవిడ మాత్రం కోనేరు సతీష్ అని అంటారు కదా. వేర్ ఇస్ ఎవిడెన్స్? ఇక్కడ ఇన్ని ఎవిడెన్స్ పెట్టుకొని హాస్టల్ పక్కన ఒక డాబా ఉంటుంది, డాబాలో రాత్రి అంతా తాగారు వాళ్ళందరూ చేశారు, అది ఎక్కడా ప్రూవ్ కాలేదు. నేనెంతవరకు నా కన్ఫెషన్ వరకే నేను చేసి వాళ్ళు నెక్స్ట్ అంతా వాళ్ళకి తీసుకున్నారు, అంటే కేసు అంతా వాళ్ళది. మా దగ్గర కన్ఫెషన్స్ ఏమున్నాయి, మా దగ్గర ఇంతవరకు ఇప్పుడు మేము ఒక కేసు డిటెక్ట్ చేస్తూ ఉంటే మా దగ్గర కేసు తీసుకుంటే నేను అది కూడా చేయడం జరిగిందని చెప్తే దాని యొక్క కన్ఫెషన్ కూడా రాసిస్తాం. సో ఆ కన్ఫెషన్లో భాగంగా మాకు డిటెక్ట్ అయింది అది ఆ కేసు. సో దాని తర్వాత వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అంటే మీరైతే ఖచ్చితంగా సత్యబాబు నమ్ముతారు? అబ్సల్యూట్లీ, దాంట్లో డౌటే లేదు. ఆల్రెడీ ఆ ఫస్ట్ మళ్ళా ఇది ట్రయల్లో జరిగింది కదా, ట్రయల్ జరిగినప్పుడు 3 గంటలు నన్ను క్రాస్ క్వశ్చన్స్ వేశారు. 3 గంటలు క్రాస్ క్వశ్చన్ చేయడం జరిగింది. దట్టు పెద్ద స్టాల్వర్ట్ డిఫెన్స్ లాయర్స్ వచ్చారు అక్కడ. అది జరిగినప్పుడు అక్కడ ఒక లేడీ జడ్జి గారు 10 years కన్విక్షన్ ఇచ్చారు. 10 years లోయర్ కోర్టులో కన్విక్షన్ ఇచ్చిన తర్వాత అది ఒక 4 ఏళ్ల తర్వాత దాన్ని పొలిటికల్గా చాలా వాళ్ళని వాడుకున్నారు. ప్రతిసారి తీసుకొచ్చి స్టేజ్ మీద పెట్టి వాళ్ళు కాదు అని చెప్పి, అసలు వాళ్ళు కాదు, ఇన్వెస్టిగేషన్ అంతా ఒక రకంగా, టెక్నికల్ ఎవిడెన్స్ అంతా ఒక రకంగా చూపిస్తుంటే నోటి మాటకి కాదు వాళ్ళు కాదు సో అండ్ సో అని చెప్పడం. హైకోర్టులో వచ్చిన జడ్జిమెంట్ అనేది రేపు సత్యబాబు కాదు అంటున్నారు. అదే టెక్నికల్ కాదన్నప్పుడు వేరే వాళ్ళు ఎవరు మరి? ఇన్ని సుప్రీంకోర్టు వరకు కూడా మన సిబిఐ కూడా వెళ్ళింది. సిబిఐ కూడా లాస్ట్కు ఇది కన్ఫర్మ్. సిబిఐ కూడా మీకు క్వశ్చన్ చేశారా? సిబిఐ కూడా క్వశ్చన్ చేశారు నన్ను. లాస్ట్కు నేను డిఎస్పీగా ఉన్నప్పుడు చేసిన కేసుని లాస్ట్కు ఐజీ వరకు కూడా అది నేను అలా వెంటాడుతుంది. ఐజీ అది కాదు, డిఐజీగా ఉన్నంత వరకు కూడా నడిచింది. డిఎస్పీ నుంచి డిఐజీ వరకు నాకు మన ఇది సిబిఐ వాళ్ళు కూడా మళ్ళీ అడిగారు, చెప్పాము. సార్ ఆ కేసులో డిఎస్పీగా మీరున్నారు తీసుకొచ్చారు, కానీ ఆ కేసు మొత్తం అనక ఇంకొక ఆఫీసర్ పేరు వచ్చింది ఇలాగా. అది ఆఫీసర్ అసలు నో వే కన్సర్న్, యాక్చువల్గా నో వే కన్సర్న్. ఈ వాజ్ జస్ట్ అడిషనల్ ఎస్పీ, ఐ వాజ్ డిఎస్పీ, ఈజ్ మై సీనియర్. అండ్ ఒక డిఐజీ ర్యాంక్ ఆఫీసర్ ఆ కేసులో వాళ్ళు చూస్తున్నారు, కొద్దిగా మీరు ఏమైనా గైడ్ చేయండి అని చెప్తే హీ కేమ్ ఆన్ ద నైట్. అంటే అప్పటికే మేము ఆల్రెడీ డిటెక్ట్ చేసి ఉన్నాం, కానీ ఇంకా మేమే కన్ఫర్మ్ కాలేదు ఎట్లా చెప్పాలి సీనియర్ ఆఫీసర్, కానీ మేము కన్ఫర్మ్ చేసి పెట్టుకున్నాము. మార్నింగ్ మా ఎస్పీ గారికి చెప్పాము. ఆ ఎస్పీ గారికి చెప్పిన తర్వాత ఎస్పీ గారు మార్నింగ్ 6 గంటలకు వచ్చేసారు. ఎస్పీ గారు వచ్చేసి ఎస్పీ గారు కూడా మాట్లాడారు. మాట్లాడిన తర్వాత అతను కన్ఫర్మ్ చేసుకొని ఓకే శ్రీనివాస్ కంగ్రాచులేషన్స్ అని చెప్పారు. ఎందుకంటే ఆయన ఎస్పీగా ఆయన కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆయన డిఐజీ గారు చెప్పారు. హసన్ రాజా డిఐజీ గారు ఉన్నవారు. హసన్ రాజా డిఐజీ గారు వచ్చి ఎస్పీ రామకృష్ణయ్య గారు, అదే అందరికి చెప్పడం జరిగింది. అది మళ్ళా డీజీ గారికి చెప్పడం జరిగింది. డీజీ గారు అప్పుడు ఒక టీంను పంపించారు. సో దిస్ ఆఫీసర్ హూ వాజ్ సమ్ ఆఫీసర్ అంటున్నారు కదా, ఈ వాజ్ జస్ట్ ఇత్తెఫాక్గా అక్కడ ఉన్నారు అంతే. ఆ రోజు తెలుసుకున్న తర్వాత వచ్చిన తర్వాత ఆ విషయం అంతా మేము డిటెక్ట్ చేసిన తర్వాత ఆయన తొందరపడి ముందే కూసింది కోయిల్ అన్నట్టు పోయి ఆడ ప్రెస్ మీట్ పెట్టేసి చెప్పేసేసారు, నేనే డిటెక్ట్ చేసిన అట్లా చేసిన. బట్ 7 months నుంచి బ్యాక్గ్రౌండ్లో ఎంత చేసాము ఎట్లా చేసాము అది అంతా చేసిందంతా మనం రేపొద్దున క్వశ్చన్ చేసింది ఎవరిని? కోర్టులో వచ్చింది చెప్పింది ఎవరు? సిబిఐకి చెప్పింది ఎవరు? ఆయన కూడా క్వశ్చన్ చేస్తున్నారు. నో. ఈ కేసు మొత్తం మీద డిటెక్ట్ చేసినందుకు రివార్డు అవార్డు మీకు వచ్చింది, ఆయనకు వచ్చింది? రివార్డ్ అవార్డు ఎవరికి ఇవ్వలేదు. రివార్డ్ అవార్డు అసలు ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఎనీ రివార్డ్ ఆర్ అవార్డ్. ఐ నెవర్ సాట్ ఫర్ ఇట్. వస్తుంది, మనం రికగ్నైజ్ చేస్తారు, లేకపోతే లేదు అంతే. సార్ నందిగామ సంచలన కేసు, శ్రీనివాస్ గారి పేరు మారుమోగింది. ఇది ఇప్పటికీ కూడా ఎట్లా అంటే డిపార్ట్మెంట్లో అట్లా ఉంటుంది, క్రెడిట్ గ్రాబింగ్ అంటారు దీన్ని. ఇట్ ఈస్ వెరీ
అంటే ఎవరో చేసిన మనం ఒక చిన్న ఆఫీసర్ ఏదో కానిస్టేబుల్ లీడ్ తీసుకొస్తే లీడ్ వల్లనే మొత్తం కేసు డిటెక్ట్ అయింది. కానీ మొత్తం యాజ్ అ సీనియర్ ఆఫీసర్గా మొత్తం నేను చేశానని చెప్పుకోవచ్చు నేను. కాదు, లీడ్ సర్ప్రైజ్ ఇచ్చిన కూడా ఇవ్వాలి కదా, లీడ్ ఇచ్చిన కానిస్టేబుల్ కూడా ఇవ్వాలి. అసలు నువ్వు లీడ్ ఇచ్చిన కానిస్టేబుల్కే మెయిన్ ఇవ్వాలి. నందిగామ తర్వాత ఎక్కడికి వచ్చారు? నందిగామ తర్వాత ఐ కేమ్ టు హైదరాబాద్. సార్ నందిగామలో ఈ ఒక్క కేసు ఇంకేమైనా వేరే ఉన్నాయా? అంటే మేజర్గా ఇదే అండి, మిగతా అన్ని చిన్న చిన్న కేసెస్ డిటెక్ట్ చేయడం అది పెద్దగా చెప్పుకోదగిన ఏం కాదు. కానీ నందిగామలో మీరు మర్చిపోయారు ఒకటి, రౌడీజాన్ని బాగా కంట్రోల్ చేశారు, ఆ పార్టీ ఈ పార్టీని లేకుండా బాగా వాయించారని నన్ను. యా, అది అన్ని దానిగా చేస్తాము. ఏ పార్టీ అధికార పార్టీ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు కదా. ఇస్తాము, ఎందుకంటే వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు కూడా ఇస్తాము. వార్నింగ్ అని కాదు, సీరియస్గా తీసుకుంటాము. పార్టీతో సంబంధం లేదు మనకి. తర్వాత ట్రాన్స్ఫర్లు చేస్తారు, ఏముంది చేశారు. అధికార పార్టీ ఉన్న మమ్మల్ని కేర్ చేసేవాడు కదా ఆయన. యా, ఇప్పుడు క్రైమ్ చేసేసి నన్ను కేర్ చేయాలంటే ఎట్లా చేస్తా, నా వల్ల కాదు. ఇంకా వేరైనా సబ్మిట్ అయిపోతారేమో, కానీ నేమ్ సబ్మిట్ కాయే సమస్య ఏం లేదు. నందిగామ తర్వాత ఎక్కడికి వచ్చారు సార్? నందిగామ తర్వాత నేను ఇక్కడ ఏసీపీ సైబర్ క్రైమ్గా వచ్చాను. ఏసీపీ సైబర్ ఇక్కడ సిసిఎస్లోకి వచ్చాను. సిసిఎస్కి వచ్చిన ఏసీపీ సైబర్ క్రైమ్లో అప్పుడు సైబర్ క్రైమే కాకుండా ఎకనామిక్ అఫెన్సెస్ కూడా చేశాను. 4-5 టీమ్స్ని లీడ్ చేశాను. అప్పుడు ఇమ్మీడియట్గా అడిషనల్ డీసీపీగా వచ్చింది. అడిషనల్ డీసీపీగా వచ్చినప్పుడు అక్కడ 1 year చేశాను. అడిషనల్ డీసీపీగా ప్రమోషన్ వచ్చింది. దాని తర్వాత అప్పుడు సిపిగా ఏకే ఖాన్ సార్ ఉండేవారు. నేను ఇంటెలిజెన్స్కి వెళ్దామని చెప్పేసి ఆల్మోస్ట్ అక్కడ ఇంటెలిజెన్స్కి అయ్యే టైంలో సారు నన్ను పిలిచేసి ఏంటి నేను ఇంటెలిజెన్స్కి వెళ్ళిపోతున్నామంట అంటే, సార్ ఇక్కడ చేశాను కదా నేను ఇంటెలిజెన్స్కి, అది కూడా నాకు అన్ని వింగ్స్లో నాకు ఎక్స్పీరియన్స్ అవుతుందని అంటున్నానంటే, నో యు ఆర్ స్టేయింగ్ హియర్ అని చెప్పేసి సార్ అన్నారు. ఇక సిపి గారు అన్నప్పుడు ఇక సరే ఇక్కడే ఉంటాను సార్ అని చెప్పి ఉండిపోయాను. అందుకంటే సార్ అన్నది ఏంటంటే, నన్ను ఏదో ఇక్కడే ఉంచాలని కాదు, వితిన్ 1 monthలో నేను మళ్ళీ ఓ రోజు పిలిచేసి యు ఆర్ కమింగ్ టు టాస్క్ ఫోర్స్ అని చెప్పారు సార్. సో టాస్క్ ఫోర్స్కి తీసుకోవాలని చెప్పేసి నన్ను వేరే ఇక్కడ నుంచి పూర్తిగా హైదరాబాద్ నుంచి వెళ్ళిపోతున్నా అని చెప్పేసి ఆపాడు. సో ఫస్ట్ బిగినింగ్లో సార్ చోటు నేను వెళ్ళిపోతుంటే ఆపాడా అని అనుకున్నాను. కానీ తర్వాత అంతకన్నా మంచి పోస్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో నన్ను ఆపాడనే తర్వాత తెలిసింది. దెన్ టాస్క్ ఫోర్స్లో చేశాను. టాస్క్ ఫోర్స్లో సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్. అప్పుడు కూడా అక్బర్ ఎమ్మెల్యే గారిపై అటాక్ జరిగింది. ఆ టైంలో చాలా పబ్లిక్ అంతా చాలా ఫ్యూరియస్ అయిపోయారు, ఆ కమ్యూనిటీ వాళ్ళు. ఆ టైంలో సార్ మాకు టాస్క్ ఫోర్స్గా అడిషనల్ డీసీపీగా ఎట్లా అంటే ఒక కమాండ్ ఇచ్చాడు, జస్ట్ ఐ వాంట్ 4 people ఇన్ 4 hours ఉంది. ఆ 4 people ఆల్రెడీ ఇన్వాల్వ్ అయినారు దాంట్లో. ఒకతను వాళ్ళ అటాకర్స్లో ఒకతను చనిపోయి ఉన్నాడు ఫైరింగ్లో. సో వాళ్ళు కూడా చాలా భయంకరంగా గుంపులుగా తిరుగుతూ ఉన్నారు మొత్తం. అయినా కానీ మా టీము అందరితో ధైర్యంగా వెళ్ళేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. తీసుకొచ్చి ఒక ఆల్మోస్ట్ ఈ టైంకి అనుకుంటే 5 ఆ ప్రాంతంలో పట్టుకున్న తర్వాత అప్పుడు సిపి గారికి చెప్పడం జరిగింది, సార్ అందరినీ అరెస్ట్ చేశాము. అప్పుడు సారు మీడియాకి మొత్తం సో వీ అరెస్టెడ్ ఆల్ అని చెప్పేసి ఒక బ్యానర్ పెన్తో రాసారు. అప్పుడు పబ్లిక్ అంతా ఎస్ అరెస్ట్ చేశారంట మొత్తం అందరినీ వితిన్ 4 hours అని చెప్పేసి, అప్పుడు పబ్లిక్ అంతా వాళ్ళ కమ్యూనిటీలో ఉన్నది అంతా పబ్లిక్ చల్లారిపోయారు. లేకపోతే చాలా ఘోరంగా జరిగేది. సార్ టాస్క్ ఫోర్స్ సౌత్ జోన్ ఉన్నప్పుడు ఒకరోజు మీ నైట్ డ్యూటీ, ఎస్, ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఓకే, ఓల్డ్ సిటీలో. ఓకే, అదే అదే రోజు మీకు బాగా ఇష్టమైన ఒక ఆఫీసర్, ఒక పాపకి హెల్త్ ఇష్యూ వస్తుంది. మీకు బాగా ఇష్టపడే ఆఫీసర్ పాపకి, ఓకే, మీరు హాస్పిటల్కి కూడా వస్తారు. ఓకే, అదే రోజు ఇన్సిడెంట్, అదే టైం ఇన్సిడెంట్ జరుగుతుంది. మీరు ఇక్కడ ఉన్నారు, అటు ఉన్నారు, కానీ మీ ప్రయారిటీ డ్యూటీ వైపు వెళ్ళింది. కానీ ఇక్కడ ఆఫీసర్ మీకు పాపను చూడమని చెప్పి వెళ్ళారు. మరి మీరు ఇది కాకుండా అటు ఎందుకు వెళ్ళారు? మీకు ఇష్టమైన ఆఫీసర్ ఆయన. యా కరెక్ట్. అది ఏంటంటే ఇది అవుట్ ఆఫ్ ఆబ్లిగేషన్, ఇది ఏంటంటే అవుట్ ఆఫ్ అఫెక్షన్ అండ్ ఒక సింపతి ఎంపతి. ఆఫీసర్ యొక్క కష్టాలు ఉన్నప్పుడు పక్కన ఉండడం అది ఓకే. బట్ దీనికంటే ఇంపార్టెంట్ అక్కడ డ్యూటీలో అబ్సెంట్ ఇవ్వడం అనేది కాదు. అక్కడ ఎవరన్నా చూసుకోగలరు, నేను లేనంత మాత్రాన ఏం పెద్దగా. ఆఫీసర్ మీకు పర్టికులర్గా చెప్పి వెళ్ళారు కదా, వెళ్ళారు. బట్ ద సేమ్ ఆఫీసర్ హీ లైక్ మీ ఆఫ్టర్ దాట్. సో ఎనీహౌ అక్కడ ఇన్సిడెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో డ్యూటీలో అక్కడ ఎమర్జెన్సీ, దట్ ఈజ్ ఎమర్జెన్సీ, అది వైడ్ రేంజ్ ఎమర్జెన్సీ.
దట్ ఈస్ పోలీసింగ్, ఇది పర్సనల్. సో అందుకు దానికి ప్రయారిటీ ఇచ్చారు. ఎస్, సార్ టాస్క్ ఫోర్స్లో ఉన్నప్పుడే ఇంకో కేసు పట్టుకున్నారు మీరు. అకౌంట్స్ ఉండవు, వాడు ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి అప్పట్లో లోన్లు క్రియేట్ చేసుకొచ్చారు. అప్పుడు గుర్తుందా మీకు అది? అది ఎకనామిక్ అఫెన్స్ అది ఇప్పటికీ చేస్తున్నాడు. రీసెంట్గా కూడా నేను సిఎస్ఎస్లో అని పేరు విన్నాను నేను. అప్పుడు ఆ టైంలో పట్టుకున్నాము. దాని తర్వాత బాగా టైట్గా ఇంట్రాగేట్ చేసాము. దాని తర్వాత అన్ని క్లోజ్ అయిపోయింది, ఆల్మోస్ట్ అన్ని సీజ్ చేసాము, అవన్నీ చేసాము. ఎకనామిక్ అఫెండర్ ఎట్లా ఉంటాడంటే అది దానికి డ్రగ్ అడిక్ట్ టైప్లో అలవాటు అయిపోయి ఉంటాడు. ఒక దగ్గర చేసిన తర్వాత ఇంకో దగ్గర చేయాల్సిందే, వాడు చేస్తూనే ఉంటాడు. దాంట్లో ఉన్న టేస్ట్ అర్థమైపోయి ఉంటుంది. ఆడాగడంటారా? నెవర్. అండ్ తర్వాత ఎక్కడికి వచ్చారండి? టాస్క్ ఫోర్స్ తర్వాత దెన్ ప్రమోటెడ్ టు ఐపీఎస్. దెన్ ఐ వాజ్ పోస్టెడ్ ఇన్ సిఐడి. సిఐడిలో కూడా అక్కడ అప్పుడు సిఐడిలో ఉన్నప్పుడు ఇంటర్పోల్ ఆఫీసర్గా చేయాల్సి వచ్చింది. అది ఐ గాట్ ద ఆపర్చునిటీస్. అన్నీ ఆఫీసర్స్ యొక్క గ్రేస్, అది చేస్తాడు ఈ ఆఫీసర్, బాగా గట్టిగా చేస్తాడు, ఎవరికి వినాడు అని చెప్పేసి ఇచ్చారు. తెలంగాణ నుంచి ఐ వాజ్ ద ఇంటర్పోల్ ఆఫీసర్. ఐ యూస్ టు రిప్రజెంట్ తెలంగాణ యాజ్ ఇంటర్పోల్ ఆఫీసర్. ఐ యూస్ టు గో టు వెరీ ఫ్రీక్వెంట్లీ ద ఢిల్లీ అండ్ అక్కడ ఎంలాట్ అగ్రిమెంట్స్లు చూసుకోవడము, దాంతో ఇక్కడ అన్ని ఎల్ఓసీలు అంతా నా ద్వారా వెళ్ళడము, లెటర్ ఆఫ్ అడ్వైజరీస్ కానీ, లెటర్ ఆఫ్ రెగ్యులేటరీస్ కానీ, తర్వాత లుక్అవుట్ సర్క్యులర్స్ కానీ, ఇవన్నీ నేనే పెట్టడం. అవన్నీ అదొక టెక్నికల్ ఇంటర్నేషనల్ జాబ్. అచ్చా, తర్వాత ఎక్కడికి వచ్చారు మీరు? దెన్ అక్కడ నుంచి ఫస్ట్ డీసీపీ వైజాగ్ లా అండ్ ఆర్డర్ వెళ్ళడం జరిగింది. సార్ డీసీపీ విశాఖపట్నం. యా, మీరు రాయలసీమ చేశారు, తెలంగాణ చేశారు. ఫస్ట్ టైం ఆంధ్రాలో కోస్టల్ ఆర్డర్ వచ్చింది. అక్కడ పొలిటికల్గా వేరేగా ఉంటే అందులో మీరు పర్టికులర్గా ఎలక్షన్ టైంలో వచ్చారు. అవును, ఎలక్షన్ టైంలో వచ్చు. ఓకే, అక్కడ మీకు వచ్చిన ఛాలెంజ్ ఏమి వచ్చాయండి? అక్కడ సేమ్ ఇదే, బిగినింగ్ నుంచి ఎట్లా చేసామో అట్లే చేస్తాం, కొత్తగా ఏం లేదు. కానీ ఎలక్షన్ లాగా జరిగింది. ఎలక్షన్ బాగా జరిగింది, బాగా టైట్గా టఫ్గా చేసాము, దాంట్లో డౌట్ లేదు. కానీ కొంతమంది మీకు తెలంగాణ ఆఫీసర్ ఎందుకు వచ్చామని కొంతమంది మీకు అన్నారు. అప్పుడు తెలంగాణ మూమెంట్ ఆల్మోస్ట్ ఆన్ ద వర్జ్లా ఉంది. మీకు తెలుసు, ఇక ఇప్పుడు మనం తెలంగాణలో అంతా ఎట్లా మాట్లాడతాం, గట్టిగా మాట్లాడతాము, అది ఉన్నట్టు మాట్లాడతాము, అంతే దబాయించి మాట్లాడతాము. అది మాట్లాడేది దాన్ని, అక్కడ లాంగ్వేజ్ వేరే, అక్కడ అంతా చాలా సొఫిస్టికేటెడ్గా చాలా స్మూత్గా మాట్లాడతారు. అది అప్పుడప్పుడు నేర్చుకొని మాట్లాడంటే కాదు కదా, మనం ఎట్లా మాట్లాడతాం అట్లే మాట్లాడతాము. ప్రెస్ మీట్ అయినప్పుడు కూడా అందరు నవ్వేవాళ్ళు. అంటే దాని తర్వాత అందరూ ప్రెస్ వాళ్ళు కూడా అంటే ఆ ఇష్యూ కాకుండా పొలిటికల్ లీడర్స్ కొంతమంది మీకు వ్యతిరేకించారని, పోస్టింగ్ రాకుండా కూడా ఆపాలని చాలా మంది ఆపారు. పోస్టింగ్ రాకుండా చేయాలని ఆపారు. అప్పుడు శివధర్ రెడ్డి సార్, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న డీజీ గారు కమిషనర్గా ఉన్నారు. అప్పుడు ఉన్న డీజీ గారు అట్లా శ్రీనివాసుని పంపిస్తున్నానంటే పంపించే సార్, నేను పిల్లాడు తెలుసు నాకు అని చెప్పి అన్నాడు. మొత్తం అప్పుడు పోయిన రోజు నుంచి అలా అండర్ ప్రాబ్లమ్ స్టార్ట్. పోయిన ఉదయం ఛార్జ్ తీసుకున్న ఈవినింగ్ 1,00,000 మందితో అతను సుబ్రహ్మణ్యరెడ్డి గారు మొత్తము ఆ బీచ్లో కాదు శివరాత్రి రోజు మొత్తం పెద్ద పూజలు పెట్టాడు. అంతా బీచ్లో అవతల ఇసుకలో పెట్టారు. సారు అన్నాడు, ఇసుకలో పెడుతున్నాడు చూసుకో శ్రీనివాస్ అన్నాడు. ఉదయమే వచ్చింది, అప్పుడే సాయంత్రం వరకు బందోబస్తు చేసేసి మొత్తం అంతా ఏ మాత్రం ఇది కాకుండా, అక్కడ లైట్లు లేవు సరిగా, మొత్తం వాటర్ సముద్రంలో పెట్టారు కంప్లీట్గా. ఎవరు పర్మిషన్ ఇచ్చారు అని అప్పటికే టైం అయితే అయినా కానీ చేసాము. దాని తర్వాత అక్కడ ఉన్న కొంతమంది అక్కడ కూడా రౌడీజం కొద్దిగా చాలా ఉండి అవన్నీ సప్రెస్ చేసాం. లాండ్ ఆర్డర్ ఎప్పుడో లాండ్ ఆర్డర్ చేస్తాం అంతే. ఓకే, అక్కడ నుంచి అడుగుచ్చారండి ఎస్పీ రంగారెడ్డి. అక్కడ నుంచి అప్పుడు బైఫర్కేట్ అయింది. యాక్చువల్ బైఫర్కేట్ అయిన తర్వాత కూడా కొన్ని రోజులు, ఒక 6 నెలలు ఉన్నాను నేను. తర్వాత అప్పుడు ఫస్ట్ నాకు ఆంధ్ర క్యాడర్ పడింది. యాక్చువల్గా ఆంధ్ర క్యాడర్ పడితే మళ్ళీ లేదే తెలంగాణ క్యాడరు నాది సో అండ్ సో ఇక్కడ అని చెప్పేసి మళ్ళీ ఢిల్లీలో రిప్రజెంట్ చేయడము, తర్వాత తెలిసిన వాళ్ళని తెలుసుకోవడం వల్ల మళ్ళీ లాస్ట్కు తెలంగాణ క్యాడర్ ఇచ్చారు. తెలంగాణ క్యాడర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ రంగారెడ్డి ఎస్పీగా అపాయింట్ అయ్యారు. సార్ రంగారెడ్డి అప్పటికే కొత్తగా మన సైబరాబాద్ నుంచి విడిపోయి ఉంది. అది టెక్నాలజీగా అంత సపోర్టింగ్ లేదు, సీసీ కెమెరాలు పెద్దగా లేవు. కానీ రంగారెడ్డి ఎస్పీగా మీరు పనిచేసిన సమయంలో ఒక రేప్ అండ్ మర్డర్ జరుగుతుంది. ఆ కేసు అప్పట్లో సెన్సేషనల్. కంప్లైంట్ ఏంటే మీరు తర్వాత నిందితుడిగా చూపిస్తారు. అసలు ఆ కేసు ఏంటంటే, ఆ కేసులో ఆ లీడ్ ఎలాగొచ్చింది మీకు? తండ్రే చేశాడు.
యా అది ఒక కేసు ఏంటంటే అప్పుడు చందనా దీప్తి గారు అప్పుడు తాండూరు ప్రొబేషనరీ డిఎస్పీగా వచ్చారు, అప్పుడే కొత్తగా ఏఎస్పీగా వచ్చారు. అప్పుడే ట్రైనింగ్ అవుతున్నారు. కానీ ఆ కేసులో ఏమైందంటే ఒక అమ్మాయి ట్రైబల్ అమ్మాయిని రేప్ చేసి చంపేశారు. అది కేసు. దాని తర్వాత అది ఎంత సెన్సేషన్ అయిందంటే అందరూ వాళ్ళందరూ ఆ కమ్యూనిటీ అంతా చాలా ఫ్యూరియస్ అయిపోయారు. ఎట్లా ఇది అక్కడ అందరూ ఏంటంటే అక్కడ ఒక వాళ్ళు తాండాకు పోయే దారిలో ఒక ఆటో స్టాండ్ ఉంటుంది, ఆటోలు అందరూ ఆగుతుంటాయి అక్కడ. అది వికారాబాద్ నుంచి ఆల్మోస్ట్ ఒక 18 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అక్కడ ఆటో వాళ్ళు గ్యాంగ్ రేప్ చేసి చంపేశారని చెప్పి వాళ్ళు అభియోగం చేయడము, దాని తర్వాత తండ్రి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇది సడన్గా అంత పెద్దగా అప్పటికే కమ్యూనిటీ మొత్తం అక్రాస్ ఇండియా ఆ కమ్యూనిటీలో ఉన్న పెద్ద ఆఫీసర్లందరూ ఫోన్లు చేయడం అవన్నీ చేయడం జరిగింది. ఎక్కడ ఎవరు చేశారో మేము ఇంకా దాన్ని బట్టి అన్నీ చూస్తూ ఉన్నాం. చూస్తుంటే ఫస్ట్ ఆ క్వశ్చన్ ఎవరైతే ఉన్నారో తండ్రి పోతుంటేనే అతని దగ్గరికి పోతూ మాట్లాడి మొత్తం కంప్లైంట్ కదా, కంప్లైంట్ అయితే తన దగ్గర కంప్లైంట్ ఎట్లయింది అని తీసుకుంటుంటే మాటల్లోనే తేడా వస్తుంది. అంటే చెప్పే సీక్వెన్స్లో తేడా వస్తుంది. యాక్చువల్గా ఏంటంటే అతను తన కూతుర్ని ఒక 1 వీక్ 10 డేస్ కింద కో బ్రదర్ ఇంటికి పంపిస్తాడు. పంపించిన తర్వాత ఆమె హాలిడేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళడానికి వికారాబాద్ వికారాబాద్ రైల్వే స్టేషన్కి వస్తుంది. వికారాబాద్ రైల్వే స్టేషన్లో తండ్రి పికప్ చేసుకోవడానికి వెళ్తాడు. వెళ్ళేసి తీసుకొస్తుంటే మేము అక్కడ ఆటో స్టాండ్ టర్న్ అవుతుంటే మమ్మల్ని ఎవరో నన్ను అన్కాన్షియస్ చేసేసి మా అమ్మాయిని ఎత్తుకెళ్ళి రేప్ చేశారు, చంపేశారు. ఇది అది అతను చెప్తుంటే అతని తండ్రి ఆల్మోస్ట్ ఒక దారాసింగ్ టైప్లో ఉంటాడు, ఆ బాడీ బిల్ట్. అతన్ని ఒకరు బండి మీద వస్తుంటే బండి అద్దం ఆపి అటాక్ చేసి అమ్మాయిని లాక్కెళ్ళి రేప్ చేసే అంత సీన్ ఉన్న వాళ్ళైతే అక్కడ ఆటో డ్రైవర్స్ కానీ ఎవరు లేరు. ఉంటే ఒకడో 2 ఆటో డ్రైవర్లు ఉంటారు అక్కడ ఆటోలు పెట్టుకొని, వాళ్ళకంతా ఉన్నది లేదు. అదొకటి. దాని తర్వాత అతను ఎలా సీక్వెన్స్లో చెప్పడంలో ప్రతిసారి ఏదో ఒకటి గ్యాప్ వస్తుంది. నేను నియర్లీ 3-4 టైమ్స్ చేశాం సీక్వెన్స్ ఎట్లయింది అని. తర్వాత నీవు అన్కాన్షియస్, ఇంత పెద్ద మనిషి అన్కాన్షియస్ కావాలంటే పెద్ద బండరాయితను కొడితే రక్తం వెళ్ళి చేస్తే కానీ అన్కాన్షియస్ కాలేడు. అతని మీద హెడ్ మీద చిన్నది ఇట్లా ఒక చిన్న గీరుకుపోతే ఎలా ఉంటుంది అలా ఉంది. దానికి మనిషి అన్కాన్షియస్, దట్టు అట్లాంటి బిల్ట్ ఉన్న పర్సన్ అన్కాన్షియస్ అయ్యే ఛాన్సే లేదు. కానీ అతను చెప్తున్నాడు. సో సమ్వేర్ దెర్ ఇస్ సమ్ మిస్ మ్యాచ్ ఈజ్ దేర్. వేరే అతను మా ఏసీ డిఎస్పీ అయితే అప్పుడు అతనికి సిక్ ఉన్నాడైతే అతను రాలేదు. ఇన్స్పెక్టర్ తర్వాత వేరే టీం అంతా ఎన్నిసార్లు మాట్లాడినా సమ్ సీక్వెన్షియల్గా లేదు, అది సమ్వేర్ ఫిషీగా ఉంది. అయితే తర్వాత ఆల్మోస్ట్ 1:30 2:30 అవుతుంది. అప్పటికే డిఐజీ గారు కూడా వస్తున్నారు. ఇది ఏమైంది అంతా అప్పుడంతా చాలా హంగామా అవుతుంది. అయితే అతన్ని మాట్లాడడంలో ఒక సీక్రెట్ కెమెరా పెట్టాం. మాట్లాడుతూ కొంత సైకలాజికల్గా, అప్పుడు ఎట్లా చేసాం సైకలాజికల్గా, ఎవరైనా సరే నువ్వు మీ కూతురు చాలా తండ్రి అంటే చాలా ఇదిగా ఉంటుంది, కూతుర్ని మీ కూతుర్ని ఈ ముందల్నే రేప్ చేసి చంపినవాడు వాడు నిజంగా చాలా భయంకరమైన నరకం అనుభవిస్తాడు. వాడు పోయిన తర్వాత అట్లాంటి వాళ్ళు మాత్రం వదిలే సమస్య లేదు మేము. అది వాటికి అలా చెప్పుకుంటూనే మళ్ళీ ఏమైందని చెప్తే సీక్వెన్స్ పోతుంది. తెలియదు, మళ్ళీ సీక్వెన్స్ పోతుంది. అట్లా 2-3 సార్లు సీక్వెన్స్ పోతుంటే తప్పు చెప్తున్నాడు. చెప్తుంటే లాస్ట్కు మా కానిస్టేబుల్కి చెప్పాము, పోయి ఏంటిదో కొద్దిగా తెలుసుకున్నానంటే మళ్ళీ వాడు ఇట్లా పాకెట్లో కెమెరా అది మన సెల్ ఫోన్లో పెట్టుకొని ఆన్ చేసుకొని చెప్తుంటే ఏమైందంటే లాస్ట్కు కొద్దిగా చిన్న క్లూ చెప్పాడు. ఆ అమ్మాయి కొద్దిగా కోఆపరేట్ చేయలేదు సార్ అంటే. దేని కోఆపరేట్ చేయలేదు. మళ్ళీ నేను కూర్చొని చేస్తుంటే ఇప్పుడు నీకైతే ఏమీ శిక్ష పడే సమస్య లేదు, అసలు ముందు అమ్మాయి చనిపోయింది దాని గురించి, అమ్మాయి చనిపోయింది దేవుడు క్షమించాడు అట్లా ఇట్లా అవన్నీ చెప్తుంటే గ్రాడ్యువల్గా మొత్తము ఏం చెప్పాడంటే ఇంటాక్సికేషన్లో ఉన్నాడు మనిషి. ఎప్పుడైతే అమ్మాయి 7 o'clock ట్రైన్ తిరిగినప్పుడు ఇతను
పోయేటప్పుడే ముందుగానే ఒక క్వార్టర్ బాటిల్ తీసుకొని తాగేసి టీవీఎస్ ఎక్సెల్ మీద తీసుకొని వెళ్ళాడు. ఆ అమ్మాయిని మళ్ళీ తీసుకొని తాండాకి వెళ్తున్నప్పుడు ఆల్రెడీ ఫుల్ ఇంటాక్సికేషన్లో ఉన్నాడు. ఆ అమ్మాయి వెనక కూర్చుంది. అలా ఇలా సైడ్ కూర్చోలేదు, ఇలా తండ్రి కదా పట్టుకుని కూర్చో. తండ్రిని గట్టి పట్టుకొని కూర్చుంది. కూర్చున్నప్పుడు అతను చెప్పిన విషయం ఏంటంటే హీ వాజ్ ఎక్సైటెడ్ విత్ ద టచ్ ఫ్రమ్ బ్యాక్ సైడ్. అమ్మాయి పట్టుకున్నప్పుడు బ్రెస్టో లేకపోతే ఏదో బ్యాక్ ఎక్సైటెడ్ అయిపోయి అక్కడి నుంచి వచ్చినప్పుడు 18 కిలోమీటర్స్ అదే దాంట్లో మూడ్లో ఉన్నాడు. 18 కిలోమీటర్స్ దగ్గర ఎక్కడైతే పంప్ ఉందో అక్కడ వాటర్ బోర్ పంప్ ఉందో బోర్ పంప్ దగ్గర ఒకసారి ట్రై చేశాడు. ఆ అమ్మాయి మళ్ళీ రిసీవ్ చేసింది. నేను అమ్మకి చెప్తా అని రిసీవ్ చేసింది. రిసీవ్ చేస్తే కొద్దిగా భయపడి మళ్ళీ ఎక్కించుకుని ఆ గడ్డ మీద ఎక్కడానికి వెళ్తూ ఇంకా అక్కడైతే ఇంకా రెసిస్టెన్స్ కూడా పోయి సైడ్కి తీసుకెళ్ళాడు. అప్పుడు బాబా ఎందుకు సైడ్కి తీసుకెళ్తున్నావు అని చెప్తే కూడా వినలేదు. ఆ కొద్దిగా సైడ్ తీసుకెళ్ళిపోయి అమ్మాయిని పడేసి ఇది చేయడానికి పోతుంటే ఆ అమ్మాయి రెసిస్ట్ చేసి చేతికి దొరికిన చిన్న గులక చిన్న రాళ్ళు ఉంటాయి కదా పొలంలో, అది తీసుకొని కొట్టింది తండ్రికి. కొట్టిన దెబ్బనే ఆ చిన్న దెబ్బ. అతను ఏం చేశాడు, ఎవరో నన్ను కొడితే నేను కన్కాషియస్ అని దాన్ని అట్లా టర్న్ చేశాడు. అమ్మాయి చాలా మార్క్స్ పడ్డాయి అక్కడ కూడా లాస్ట్కు ఇతను చూపిస్తేనే అక్కడ జరిగినాయి సీన్ ఆఫ్ అఫెన్స్ ఎక్కడ ఎగ్జాక్ట్ జరిగింది అనేది. అక్కడ అమ్మాయి ఈ గొంతు పట్టుకొని చేయడం వల్ల ఆమె సఫికేషన్ అయి చనిపోయింది. గొంతు పట్టుకొని రేప్ చేయడం వల్ల. అది ఇదంతా చెప్తున్నప్పుడు గ్రాడ్యువల్గా మేము 4-5 సార్లు క్రాసింగ్ చేస్తుంటే అతను సైకలాజికల్గా అతన్ని ఒక దేవుడు క్షమించాడు ఇట్లాంటిది అని అవన్నీ సైకలాజికల్గా చెప్తూనే ఇట్లా క్రాస్ చేస్తుంటే అప్పుడు నీకు ఏది ఇది కాదు, నువ్వు ఒప్పుకుంటే మాత్రం నీకు ఏంది కాదు అని చెప్తే అతను మొత్తం ఇక ఏడ్ చేశాడు. కొంత టైంకి ఏడ్ చేశాడు. నేను ఎలా ఎందుకు చేశాను. సొంత కూతురేనండి? సొంత కూతురు. ఎందుకు చేశాడండి దరిద్రుడు? అది ఇంటాక్సికేషన్లో ఆ ఎగ్జైట్మెంట్లో. సార్ ఆ విషయం తెలియగానే మీరు ఏం చేశారు అండి? ఏం చేస్తాము అంటే ఇక చెప్పకూడదు, కానీ చాలా చెప్తుంటే ఇప్పటికే అంటే అది ఇంటాక్సికేషను అది ఎట్లా ఉంటుంది చూడండి. అది ఇంటాక్సికేషన్లో భార్యకి ఆయనకి మధ్య గ్యాప్ ఉంది. దాని తర్వాత భార్యను కూడా మాట్లాడడం జరిగింది. దాని తర్వాత ఆమెని పెద్ద కూతురు కూడా అట్లా మొలెస్ట్ చేశాడు ఇంట్లో. అది తర్వాత తెలిసింది. ఆ అమ్మాయి భార్య ఎవరికి చెప్పట్లేదు. చెప్పకుండా సర్ప్రైజ్ చేస్తుంది. లాస్ట్కు కన్ఫెషన్లో మొత్తము మేము ఆయన చెప్పిన బిట్ బై బిట్ కన్ఫెషన్ అంతా మొత్తం సీక్రెట్గా రికార్డ్ చేశాము. అప్పుడే చాలామంది పొలిటికల్ లీడర్స్, వాళ్ళ కమ్యూనిటీ పొలిటికల్ లీడర్స్ అందరూ రావడం జరిగింది. అదేంది తండ్రిని కంప్లైంట్ని తీసుకొచ్చి మీరు ఇంటర్గేట్ చేస్తున్నారు. ఒక్క దెబ్బ కూడా కొట్టలేదు. ఓన్లీ క్రాస్ గ్యాప్స్ అని ఫిల్ చేసుకుంటూ వెళ్ళడం. సార్ ఆ కేసు నాకు బాగా గుర్తుంది. దాదాపు వారం రోజుల వరకు అది బ్రేక్ త్రూ కాలేదు. కానీ వారం రోజుల్లో రోజు జనాలందరూ రోడ్డు మీద రావడం, ధర్నాలు చేయడం, ఒకవైపు పొలిటికల్ ప్రెజర్, ఇన్వెస్టిగేషన్ వారం రోజులు కాలేదండి. ఎన్ని రోజులు పట్టించి ఓన్లీ ఆన్ దట్ డే బై ఈవినింగ్ కంప్లీట్ చేశాను. కానీ మాకు రిపోర్ట్ రావడం మీకు తర్వాత వచ్చింది. తర్వాత ఆ రోజు మీడియాకి ఇవ్వడం మాత్రం లేట్ అయింది. ఈ ప్రెజర్ ఉంటుంది కదండి. ప్రెజర్ ఉండింది. చాలా మంది స్టేషన్కి రావడం జరిగింది. స్టేషన్కి వచ్చిన తర్వాత పెద్ద లీడర్స్ రావడం జరిగింది. లీడర్స్ వచ్చిన తర్వాత వాళ్ళు మమ్మల్ని క్వశ్చన్ చేయడం జరిగితే వాళ్ళకి సీట్గా అందరు ఎవరైతే లీడర్స్ వచ్చారో, రిప్రజెంటేటివ్స్ వచ్చారో వాళ్ళందరికీ చూపించడం జరిగింది. అంటే వాళ్ళు చూసి వాళ్ళనే తిట్టుకుంటూ పోయారు. ఇంత ఘోరం చేసేవారు మా కమ్యూనిటీలో కొట్టి అని చెప్పి తిట్టుకుంటూ పోయారు. అంటే మీరు బ్రేక్ త్రూ 24 hours వచ్చింది, కానీ ప్రెస్ మీట్ పెట్టడం ప్రెస్ మీట్ పెట్టడానికంటే మాకు అన్ని ఎవిడెన్స్ బ్రేక్ త్రూ అయింది. దాని తర్వాత ఇంకా ఎవిడెన్స్ కలెక్ట్ చేయడము. సార్ అది కాకుండా ఇంకేమున్నాయండి రంగారెడ్డిలో మీ మార్క్? ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ చెప్పడం. అంటే ఓకే, రంగారెడ్డి తర్వాత మళ్ళీ సిఐడికి రావడం జరిగింది. సిఐడిలో చాలా కేసెస్ ఇన్వెస్టిగేషన్లో ఇచ్చారు. అప్పుడు ఒక కేసు సిఐడిలో మన ఫార్మర్ లేట్ సీఎం గారి హెలికాప్టర్ బర్న్ అయింది కదా, అది హెలికాప్టర్ బర్న్ అయిన కేసులో చేస్తూ ఉన్నాం. సార్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. ఆ రోజు అవన్నీ తీసుకొచ్చి ప్రగతి భవన్, అదే అప్పుడు రాజశేఖర రెడ్డి ఇంట్లో పెట్టారు నైట్లో. ఆ రోజు నైట్ మీరు బందోబస్తు ఉన్నారు. అప్పుడు ఒక సంఘటన జరిగింది, చెప్పండి. ఐడియా లేదండి, గుర్తులేదు. ఆ సంఘటనలో ఆఫీసర్ కూడా మీకు ఆఫీసర్ చిన్న డిస్టర్బెన్స్ కూడా వచ్చింది.
జనరల్గా వస్తుంటుంది నాకు, ఎందుకంటే నేను కొద్దిగా డైరెక్ట్గా మాట్లాడతాను, ఓపెన్గా మాట్లాడతాను, అందువల్ల కొద్దిగా డిస్టర్బెన్స్ వస్తుంటుంది. గుర్తులేదు. గుర్తులేదు. అక్కడ నుంచి అడుగుచ్చారండి నెక్స్ట్ ఆదిలాబాద్ అక్కడ నుంచి ఆ కేసులో అప్పుడు అది అయిన తర్వాత నేను మళ్ళీ కాదు ఆదిలాబాద్ వెళ్ళాను, ఎస్పీ ఆదిలాబాద్కి వెళ్ళాను. ఆదిలాబాద్లో 2 years కంప్లీట్ చేస్తుంటారు. లేదండి, అక్కడ ఓన్లీ 14 months 15 months. ఏమున్నాయండి అక్కడ ఆదిలాబాద్లో రకరకాల క్రైమ్స్, ఒకవైపు అక్కడ నక్సలైజం అప్పుడేమంతా లేకుండే, అప్పటికే అయిపోయింది, పెద్దగా లేదు. బట్ ఓన్లీ కొద్ది మూమెంట్స్ అవి ఉంటుంది కానీ చూసుకుంటాం. రోడ్ మన డెకాయిడ్స్ కనిపిస్తాయి, రోడ్ యాక్సిడెంట్స్ ఉంటాయి. డెకాయిడ్స్ అనేది ఆ బార్డర్ ఏరియా కదా, చంద్రపూర్ బార్డర్ ఏరియా ఉంటుంది. కొద్దిగా క్రాస్ బార్డర్ ఆపరేషన్స్ చేసేవాళ్ళము. ముఖ్యంగా అక్కడ ఏంటంటే అక్కడ ఉట్నూరులో ఈ కమ్యూనిటీ క్లాష్ జరిగింది అప్పుడు. దాంట్లో అక్కడ కొద్దిగా డిస్టర్బెన్స్ ఏర్పడింది. అప్పుడు పొలిటికల్గా చేశారు కొంతమంది, దాన్ని ప్రమోషన్ వచ్చి డిఐజీగా ఉన్నాను కొన్ని రోజులు. బ్యాక్ టు సిఐడి. సిఐడిలో కొన్ని ఇన్వెస్టిగేషన్స్ చేస్తూ మళ్ళీ సిఐడి నుంచి అక్కడ నుంచి ఆదిలాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాము అంతే. సిఐడిలో నుంచి మళ్ళీ కొన్ని రోజులు, చాలా రోజులు సిఐడిలో చేయాల్సి వచ్చింది. దాని తర్వాత మధ్యలో ఒక 1 year పైన ఇక జాయింట్ సిపి హైదరాబాద్ సిఆర్ హెడ్ క్వార్టర్కి రావడం జరిగింది. అక్కడ ఒక 1 year పైన చేసిన తర్వాత రామగుండం సిపిగా వెళ్ళడం జరిగింది. రామగుండం మీ మార్క్ ఏముందండి? లాట్ అక్కడ మెయిన్గా ఈ సింగరేణిలో చాలా వరకు గొడవలు జరిగేవి. తర్వాత సింగరేణిలో చాలా అవకతలు జరుగుతున్నాయని చెప్పేసి ముందే కంట్రోల్ చేయడం జరిగింది. ఇది మెడికల్ ఇన్వాలిడేషన్ జరుగుతూ ఉంటుంది అక్కడ. దాన్ని చాలా డెకాయ్ ఆపరేషన్స్ చేయడానికి మేము మొదలెట్టేసరికి వాళ్ళందరూ సర్దుకున్నారు, అంతా స్ట్రీమ్ లైన్ అయిపోయింది. తర్వాత అక్కడ ఈ ఏదైతే యాష్ ఉంటుందో యాష్ని తీసుకుపోవడానికి పేరుకుపోతుంటుంది. అక్కడ యాష్ పేరుకుపోయంగానే ఇక్కడ ప్రొడక్షన్ తగ్గిపోతుంటుంది. అక్కడ కొంత కాంట్రాక్టర్స్, తర్వాత కొన్ని లాబింగ్ అవన్నీ జరుగుతుంటుంది. దాన్ని అంతా స్ట్రీమ్ లైన్ చేయడం జరిగింది. తర్వాత అప్పటికే ఇక్కడ బనకచర్లలో అక్కడ ఒక గొడవ జరిగింది. అక్కడ సరిగా మేనేజ్ చేయనందుకు పబ్లిక్ అంతా ల్యాండ్ అక్విజిషన్ ప్రాంతంలో అక్కడ కూడా ల్యాండ్ అక్విజిషన్ జరిగినప్పుడు కానీ ముందుగానే చాలా వరకు అక్కడ జరిగిన సిచ్యువేషన్ని అసెస్ చేసుకొని ఆల్రెడీ నారాయణపేట ఏరియాలో అక్కడ జరిగింది. అక్కడ దాన్ని అలా జరగకుండా, లా అండ్ ఆర్డర్ ఇష్యూ కాకుండా టోటల్గా ముందుగానే లీడర్స్తో మాట్లాడము, తర్వాత ఉన్న స్టేక్ హోల్డర్స్తో మాట్లాడము, వాళ్ళతో మీటింగ్లు పెట్టేసి స్మూత్గా అది ల్యాండ్ అక్విజిషన్ క్లియర్ చేయాలి. రామగుండంలో సివిల్ మ్యాటర్స్ ఎక్కువ ఉంటాయి, ల్యాండ్ డిస్ప్యూట్స్ ఎక్కువ ఉంటాయి. అవన్నీ ఏం లేకుండా సివిల్ మ్యాటర్స్, ల్యాండ్ డిస్ప్యూట్ ఉంటే సివిల్ కోర్టులోకి వెళ్ళిపోవడం అని చెప్పేది. ల్యాండ్ డిస్ప్యూట్స్ మంచిర్యాల ఆ ప్రాంతంలో, మంచిర్యాల ఆ ప్రాంతం అంతా కూడా ల్యాండ్ డిస్ప్యూట్స్ అక్కడ మంచిర్యాలలో ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉన్నాయి. కానీ ఎక్కువగా నేను అదే స్ట్రిక్ట్గా చెప్పాను. కొంతమంది కోరుకోబడలేదు, వాళ్ళు కూడా కొద్దిగా కఫా ఉన్నారు. ఎవరో పని చేస్తారంటే మంచి రామగుండం అక్కడ 13 months. కానీ మీకు అక్కడ సెండ్ ఆఫ్ మాత్రం బాగా భారీగా ఇచ్చినట్టున్నారు కదా. ఇక వాళ్ళ అభిమానం అంతే. పొలిటీషియన్స్ అభిమానం, మీ అభిమానం, మీ వాళ్ళ అభిమానం అది ఏమని అనుకోవచ్చు. అంటే ఒక డీజీపీ రిటైర్ ఏ విధంగా ఇస్తారో ఆ విధంగా ఇచ్చినట్టున్నారు కదా. యా, ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దెమ్, ఆల్ ఆఫ్ దెమ్. రైట్. రామగుండం తర్వాత నెక్స్ట్ మళ్ళీ రామగుండం తర్వాత మళ్ళీ సిఎస్ఎస్కి రావడం జరిగింది. ఇక కొన్ని రోజులు మళ్ళీ గ్యాప్ 2 months అట్లా ఐజీ కోఆర్డినేషన్గా చేయడం జరిగింది. ఐజీ కోఆర్డినేషన్ నుంచి మళ్ళీ ఇక్కడికి ఏసీపీలో ఏసీబీ సిసిఎస్ చేశారు, ఇప్పుడు ఐజీ సిసిఎస్. ఓకే, ఒకప్పుడు క్రైమ్ వేరే ఉండదు. అప్పుడు ట్రెడిషనల్ క్రైమ్ తీసుకురావడం, తన్నడం, పంపడం, రికవరీ. ఇప్పుడు మీరు ఇందాక మనం ఫస్ట్లో మాట్లాడినాక సైబర్ క్రైమ్. మీరు వచ్చిన టైంలోనే ఐ బొమ్మ రవి సెన్సేషనల్ కేసు, తర్వాత ఇటీవల చాలా మంది సైబర్ క్రిమినల్స్ రావడం, అరెస్ట్ చేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఐ బొమ్మ రవి కేసు గురించి చెప్పండి. ఆ సెన్సేషనల్ కేసు సినిమా వాళ్ళందరూ మోసం చేశాను. ఆల్రెడీ ఇది అంతకుముందే మేము రాకన ముందే జరిగే కేసు ఉంది. దీంట్లో అతను ఛాలెంజ్ చేయడము, వాళ్ళని పట్టుకుంటారా మమ్మల్ని అని చెప్పి పట్టుకోవడం, అసలు బికాజ్ అతను ఇన్విజిబుల్గా ఉన్నాడు కాబట్టి అతను ఈ కంట్రీ పర్సన్ కాదు. యాక్చువల్గా ఈజ్ ఫ్రమ్ సెయింట్ కిట్స్, కేమెన్ అలయన్స్లో పౌరసత్వం తీసుకున్నాడు. ఈజ్ అ సిటిజన్ ఆఫ్ కేమెన్ అలయన్స్, నాట్ ఇండియన్. సో ఇండియన్ సిటిజన్షిప్ని ఫస్ట్ సెకండ్ చేశాడు అతను.
సో ఈజ్ నో మోర్ ఇన్ ఇండియా నౌ. సో అతను అక్కడ ఉన్నాడు కాబట్టి అతని సర్వర్స్ అన్నీ బయట దేశాల్లో ఉన్నాయి కాబట్టి అసలు పోలీసు వాళ్ళు ఏం పట్టుకుంటారులే అన్నట్టు అప్పుడు అన్నారు. బట్ ఒక్కసారి పోలీస్ డిసైడ్ అయిందంటే వార్ వన్ సైడ్ అన్నట్టు అది అయ్యే వరకు వదిలిపెట్టాం. అంటే ఆయన ఊహించలేదా యా అసలు కేమైనా ల్యాండ్స్లోని మనం ఏడపోయి పట్టుకుంటాము అని. సార్ పోలీసులే ఒక ట్రాప్ చేసి వైఫ్ ద్వారా పంపించి పిలిపించినట్లుగా ఉంది వార్త. ఇది అబ్జల్యూట్లీ రాంగ్. ఇది అసలు ఎవరు క్రియేట్ చేసిండ్రో అసలు మా దాంట్లో కానీ మేము ఇంతవరకు వైఫ్తో మాట్లాడడం కానీ వైఫ్ నంబర్ కానీ మాట్లాడలేదు. మేము వేరే టెక్నికల్ అనాలిసిస్ చేస్తున్నప్పుడు మాకు ఒక లీడ్ దొరికింది. మాకు లీడ్ దొరికి ఒక పర్సన్ని ఇక్కడ మేము ట్రాప్ చేసాం. ఆ పర్సన్ని మేము గ్రూమింగ్ చేస్తున్నప్పుడు అక్కడ నుంచి ఒక మెసేజ్ వచ్చింది టక్కన. ఆ మెసేజ్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా మేము మా వాళ్ళు ఆ టైంలో అట్లా ఉన్నారు, మేము లైవ్లో ఉన్నాను, సరే ఇలా మెసేజ్ వచ్చిందంటే ఇమ్మీడియట్గా ఆ ఫోన్ మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి, మీరే ఒక మెసేజ్ పెట్టండి. వీళ్ళే మళ్ళీ అతనితో ఎస్ ఐఎమ్ హియర్ ప్లీజ్ కమ్ డౌన్ అని మెసేజ్ పెట్టాం. ఆటోమేటిక్గా ఆ ప్లేస్కి వచ్చేసారు. దెన్ వీ కాట్ హిమ్. దట్స్ ఇట్. అంత తెలివైనడు అంత ఈజీగా వెళ్ళిపడ్డాడండి. అసలు వీళ్ళని మేము ట్రాప్ చేస్తున్నాం అని తెలియదు. ఎందుకు వచ్చాడండి ఇక్కడికి? ఇతనికి ఇక్కడ చాలా కొన్ని బ్యాంకులో కొన్ని అకౌంట్స్ ఉన్నాయి, అవన్నీ క్లియర్ చేసుకొని పూర్తి వన్స్ ఫర్ ఆల్ ఇక్కడ నుంచి మొత్తం వాషౌట్ చేసుకొని క్లియర్ చేసుకుని అలా వచ్చాడు. అంతే, ఇంకేం లేదు. ఇతను పెద్ద పర్పస్తో వచ్చింది కాదు. ఏదో ఇక్కడ ఉన్న కొన్ని బ్యాంక్స్ తర్వాత కొన్ని ఏదో ప్రాపర్టీస్ ఏదైనా ఉంటే తీసేసుకొని కంప్లీట్గా వెళ్ళిపోదామని వచ్చాడు. అండ్ అతనికి ఎంత ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే ఈజ్ నో మోర్ ఇండియన్. నేను వస్తాను వెళ్తాను, అసలు వీళ్ళు పట్టుకునేంత వీళ్ళ దగ్గర చాకచక్యం ఉందా అన్నట్టు ఒక ఓవర్ కాన్ఫిడెన్స్. బట్ ఎప్పుడైనా సరే మేము సైలెంట్గా ఉన్నామంటే వైలెంట్గా సౌండ్ వస్తుంది మాది, దాంట్లోనే ఉంటుంది అంతే. సైలెంట్గా ఉన్నామంటే ఇదేదో సింపుల్గా ఉన్నారని కాదు, ఏదో వైలెన్స్ కి రెడీ అవుతున్నారు. వైలెన్స్ అంటే రైమింగ్ కోసం చెప్పాను, అది కాదు. సరే తీసుకొచ్చారు, అరెస్ట్ చేశారు. రికవర్ అయిందా? రికవరీ మేము చాలా మేజర్ రికవరీస్ చేసాం. దాంట్లో మొత్తము డేటా బ్యాంక్స్ అన్నీ రికవరీ చేసాము. దాని తర్వాత ఐబొమ్మ మొత్తం డౌన్ చేయించాము, ఎక్కడెక్కడ డౌన్లో అయ్యిందో, అసలు ఎలా మొత్తము బెట్టింగ్ యాప్స్కి ఎట్లా పోతుంది అతనిది, ఎంతమంది బెట్టింగ్ యాప్స్కి గురవుతున్నారో అవన్నీ. బెట్టింగ్ యాప్స్కి యాక్చువల్గా అతని రెవెన్యూ ఈ చూపించడము, ఈ చూపిస్తే ఫస్ట్ బెట్టింగ్ యాప్కి వెళ్ళిపోతుంది. బెట్టింగ్ యాప్ కానీ లేకపోతే గేమింగ్ యాప్ కానీ, ఈ రెండు ఆడాలి కంపల్సరీ. దాంట్లో అట్రాక్ట్ అవుతారు. ఒక సినిమా చూసి చూడాలంటే ఇవన్నీ వయా రూట్కి వెళ్ళాలి. అంటే సినిమా ద్వారా వచ్చే డబ్బులు కానీ దీని డబ్బులు ఎక్కువ వస్తాయి. అది ఈ బెట్టింగ్ యాప్స్ వల్లనే ఎక్కువ వస్తాయి. దానికి ఇప్పుడు 1000 మంది 1,00,000 మంది సినిమా చూశారనుకో, ఒక 1000 మంది బెట్టింగ్ యాప్స్కి టర్న్ అయ్యారనుకో చాలు. వాళ్ళు ఎన్నో కొట్టుకుంటారు, ఎంతోమంది సూసైడ్ చేసుకుంటారు, ఎవరు ఎట్లా చేసుకున్నారు, ఎవరు దానికి గురయ్యాడో తెలియదు, దాంట్లో డేటా ఉండదు. దీని తర్వాత జరిగే పరిణామం వాడికి తెలుసండి? ఐబొమ్మ రవికి తెలుసా? నేను ఇచ్చిన యాడ్లో, నచ్చిన సినిమాలో యాడ్లు పెట్టి గేమింగ్ యాప్లో ఆడి చాలా మంది చనిపోతున్న విషయం తెలుసా? ఎందుకు తెలియదు? కొంచెం కూడా ఆలోచించలేదా? నేను యాక్చువల్లీ అతనికి లాభం. ఇప్పుడు ఏదైనా సరే ఫ్రాడ్స్టర్ కానీ క్రిమినల్ కానీ అయ్యో పాపం అనే ఆ ఫీలింగే ఉండదు. అయ్యో పాపం ఫీలింగ్ ఉంటే అసలు వాడు క్రిమినలే కాడు. సార్ ఐబొమ్మని క్లోజ్ చేయించారు. ఐబొమ్మని కాకుండా ఇంకో వీ బొమ్మనో మీ బొమ్మనో పెట్టుకున్నారంటే అప్పుడు పెట్టుకుంటే సేమ్ ప్రొసీజర్. అసలు ఇప్పుడు ఐబొమ్మ రవికి బెయిల్ వచ్చిందా? రాలేదు. బెయిల్ ఇంకా వరకు రాలేదు. కానీ న్యూ ఐబొమ్మ అనేది కూడా క్రియేట్ చేస్తున్నారు. అంటే వేరే వాళ్ళు ఆ వర్డ్ని క్రియేట్ చేసుకోవచ్చు. దాంట్లో డొమైన్ తీసుకోవచ్చు. నువ్వు ఇప్పుడు గోడాడీలో డొమైన్స్ ఉన్నాయి, గోడాడీలో ఐబొమ్మ అని ఉంటుంది. ఐబొమ్మ తీసుకోవచ్చు, వీబొమ్మ తీసుకోవచ్చు, ఐబొమ్మ.ఏఓ తీసుకోవచ్చు, అట్లా కొన్ని వందలు తీసుకోవచ్చు నువ్వు ఎక్స్టెన్షన్స్ పెట్టి. అంటే ఆ బ్రాండ్ వాడుకోవచ్చు కానీ క్రైమ్ చేయకూడదు. అసలు నువ్వు క్రైమ్ ఎట్లా తీసుకెళ్తున్నావు? ఈ ఫస్ట్ సినిమాని ఇల్లీగల్గా డౌన్లోడ్ చేసుకుంటున్నావు, ఇల్లీగల్గా పోస్ట్ చేస్తున్నావు, పోస్టర్ తయారు చేస్తున్నావు. దాని తర్వాత నీవు రెవెన్యూ జనరేషన్ ఒక దొంగతనం చేసి, ఒక ఫ్రాడ్ చేసి, దాని తర్వాత నీవు యు ఆర్ గెయినింగ్ మానిటరీలీ. అండ్ దట్ టు యు ఆర్ డైవర్టింగ్ థౌజండ్స్ ఆఫ్ ఇన్నోసెంట్ పీపుల్ టువర్డ్స్ ద గేమింగ్, టువర్డ్స్ ద బెట్టింగ్. ఇట్స్ టోటలీ ఇల్లీగల్. సార్ అందులో అసలు 2 రకాల ప్రశ్నలు వస్తాయండి. ఒకటి, అది చూడడం వల్ల నాకేం నష్టం అని ప్రేక్షకుడు అడుగుతాడండి. ఒకటి, నష్టపోయేది సినిమా పరిశ్రమ కదా, వాళ్ళకి డబ్బులు వస్తాయి కాబట్టి నాకేం నష్టం లేదని ఒక సాధారణ ప్రేక్షకుడు అంటాడు. నేను సినిమాకి వెళ్తే 1000 రూపాయలు ఖర్చు అవుతుంది, అది ఫ్రీగా వస్తుంది కాబట్టి నేను చూస్తాను. అంటే ఇప్పుడు ఇల్లీగల్ది ఫ్రీగా వస్తే తీసుకుంటావా? ఒకటి దొంగతనం చేస్తాడు, బంగారం దొంగతనం చేస్తాడు,
అదే నీ మీద నమ్మకంతో నీ మీద ఫ్రెండ్షిప్తో దొంగతనం చేసిన బంగారం మీకు ఇస్తాడు. నాకు ఫ్రీగా వస్తుంది కదా నేను తీసుకుంటాను, నా నా దొంగతనం తప్పేంటి బంగారం అని. అనుకోను కదా, ఆ? ఆ దొంగతనం చేసిన బంగారం అనుకోవట్లేదు కదా ఆయన. ఏది? వాడే కొనుక్కు తక్కువ రేటు కొన్నాడు అమ్ముతున్నాడు అని చెప్తాను. No, no, కాదు కదా, ఇక్కడ ఫ్రీగా వస్తుంది కదా. ఏ సినిమా నీకు ఫ్రీగా ఇస్తారు? ఎందుకు ఇస్తారు? వేరే దగ్గర థియేటర్కి పోతే నువ్వు డబ్బులు పెట్టి పోవాలి, టికెట్ కొనుక్కొని పోవాలి. నువ్వు ఇక్కడ ఫ్రీగా ఇస్తున్నావు అంటే ఇది ఎందుకు ఫ్రీగా ఇస్తున్నావు అని తెలుసుకో. నువ్వు ఇస్తావు ఫ్రీగా? ఎవరైనా సరే ఫ్రీగా సినిమా కోట్లు పెట్టి సినిమా తీసి ఫ్రీగా ఇస్తారా? అయ్యారు కదా. ఇట్స్ సమ్వేర్ బిహైండ్ సంథింగ్ ఈజ్ దేర్. అది గుర్తించాం కదా. నాకు కావాల్సింది థియేటర్కి వెళ్తే 1000 రూపాయలు, ఇక్కడ ఫ్రీ. నో అదే దట్స్ వాట్. ఇప్పుడు ఫ్రీగా వస్తుంది, ఇల్లీగల్ది ఫ్రీగా వస్తుందంటే తీసుకుంటావా? అది నువ్వు కూడా కల్పిట్ అవుతావు కదా, నువ్వు అది రిసీవర్ కదా. ఇప్పుడు ఒక దగ్గర దొంగతనం చేసి ఒక గోల్డ్ షాప్ అతనికి అమ్మాడు అనుకో దొంగ, మనం గోల్డ్ షాప్ అతను రికవర్ చేస్తాం కదా. మరి అతను కూడా 411 కింద పెడతాం కదా, రిసీవర్ కదా, రిసీవర్ కింద పెడతాం కదా. ఈజ్ ఆల్సో ఈక్వల్లీ లయబుల్. అవును. ఇప్పుడు ఇందులో సినిమా చూశాను నేను. చూసిన దాంట్లో నా నెట్ ఒకటి పోతుందా, నా డేటా కూడా పోతుందా? సినిమా చూస్తే నీ డేటా నీదంతా మొత్తం ఇక్కడ రికార్డ్ అవుతుంటుంది. నీ నెంబర్ దాకా అవుతుంది, నీ యొక్క మొత్తం నీ ఏవైతే ఇచ్చినావో దానికి ఎన్రోల్ చేసుకున్నావో అంతా డేటా వాళ్ళ దగ్గర ఉంటుంది. లేకపోతే నీవు కూడా విక్టిమ్ కావచ్చు. సార్ ఇందులో సినిమా వాళ్ళకు వాళ్ళు చేయాల్సిందే ఉందండి. సినిమా వాళ్ళు చేసినంతే వాళ్ళు ప్రొటెక్షన్ చేసుకోవాలి. ఎన్ని సాఫ్ట్వేర్స్ వచ్చినాయి, వాళ్ళు డైరెక్ట్గా ఐక్యూబ్ నుంచి కూడా తీసుకుంటారు. ఐక్యూబ్ కంప్రమైజ్ చేస్తే సినిమా అంతా ఇటు వచ్చేస్తుంది. సార్ అంత కోట్లు ఖర్చు పెట్టి సినిమాకి ఇంత ప్రొడక్ట్, దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. వాళ్ళు ఈ దాని మీద ఫోకస్ చేయాలి. ఎప్పుడు చూసినా ఇంత పెట్టాను, ఇంత పెద్ద హీరోని పెట్టాను, ఇంత పెద్ద ఖర్చు పెట్టాను అని చెప్పి లాస్ట్ అయిన తర్వాత సింపుల్ గా వెళ్ళిపోతుంది ఇది. అదే ఏంటంటే ఎట్లుందంటే 5 ఏళ్ళు ప్రణాళిక పెట్టి 5,000 కోట్లు పెట్టి డ్యామ్ కట్టిన తర్వాత లాస్ట్కి చిన్న బొక్క పెడితే మొత్తం నీళ్ళని పోయినట్టు. అదే 100 కోట్లు పెడుతున్నారు కదా, అసలు స్టోరేజ్ కరెక్ట్ చేసుకోవట్లేదు. దట్స్ వాట్ దే హ్యావ్ టు ప్రొటెక్ట్ ఇట్. అండ్ ఆల్సో మేము సైబర్ క్రైమ్లో కానీ దాని తర్వాత యాంటీ పైరసీ కానీ చాలా చేస్తున్నాం. పోలీసులు యాంటీ పైరసీ చాలా చేసేందుకు ఈ మాత్రం ఉంది. సార్ సైబర్ క్రైమ్ తర్వాత ఇందా మనం మాట్లాడినట్టుగా వైట్ కాలర్ అఫెన్స్. ఇక్కడ వైట్ కాలర్ హైదరాబాద్లో చాలా ఎక్కువ కనిపిస్తుంటాయి. చాలా ఈఓడబ్ల్యూ కేసు. ఈఓడబ్ల్యూ కేసులో మీకు బాగా ఛాలెంజ్ ఉన్న కేసు ఉందని ప్రజెంట్ మీ దగ్గర ఉన్న ఇన్వెస్టిగేషన్ కేసు ఉంది? చాలా ఉన్నాయి. యాక్చువల్గా సాహితీ కేసు ఉంది, తర్వాత క్యూనెట్ కేసు ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద కేసులు చాలా ఉన్నాయి. దీంట్లో చాలామంది ఇప్పటికే చెప్తున్నాను, ఏదో ఒక ఫ్లెక్సీలు పెట్టి పెద్ద మంచి ఆఫీస్ పెట్టేసి మంచిగా కోట్లు గిట్లు వేసుకొని సూట్లు వేసుకొని బెంజ్ కార్లలో దిగేసి అక్కడ అంత హంగామా చేసేసి అన్ని ఫ్లెక్సీలు పెట్టేసి ఈ మొత్తము ప్రీ లాంచ్ అనే వర్డే లేదు. మీరు డిజిటల్ అరెస్ట్ అనేది ఎట్లా లేదో ప్రీ లాంచ్ అనేది ఎక్కడ లేదు. ప్రీ లాంచ్ అనేది ఇస్తున్నారు అని అంటే అది టోటల్లీ ఇల్లీగల్. ప్రీ లాంచ్ ఇస్తున్నాను ఎక్కడ రాస్తున్నారా? మీ డాక్యుమెంట్ ఎక్కడన్నా ప్రీ లాంచ్లో ఇస్తున్నాను, ఒక్కసారి ప్రీ లాంచ్లో అంటే ఇమ్మీడియట్గా ఈ విల్ బి అరెస్టెడ్. కానీ ఎక్కడ చూసిన బ్యానర్ కనిపిస్తున్నాయి కదా, ప్రీ లాంచ్ మీకు ఒక మంచి ఆఫర్ అంటాడు, అక్కడ వెళ్ళిన తర్వాత గాడిలో మేడలో చూపిస్తుంటాడు కదా. అదే కంప్లైంట్స్ రావాలి. మరి ప్రీ లాంచ్ ఇస్తున్నారంట అండి. మరి ఇప్పుడు నువ్వు కంప్లైంట్స్ ఒక్కరు కాదు 100 మంది 1000 మంది కంప్లైంట్ కట్టేసి అంత మోసపోయిన తర్వాత వస్తున్నారు. సార్ అదే కంప్లైంట్ మీదే రాకముందే ఒక ఫ్లెక్సీ చూసిన తర్వాత మీరే సుమోటోకి తీసుకొని వాళ్ళని వార్నింగ్ ఇస్తే బెస్ట్ టైం. మేము అది ఎంతవరకు చేయగలము? కేసు కట్టలేము. అది ఇల్లీగల్ యాక్ట్ అనేది ఒక యాక్ట్ కింద రాదు. సుమోటో కేసుగా కాదు. మేము అవేర్నెస్ క్రియేట్ చేయగలుగుతాం. ఇప్పుడు మా సిపి గారు వచ్చినప్పటి నుంచి ఇంటింటికి అవేర్నెస్ చేస్తున్నాం. జాగ్రత్త హైదరాబాద్ అని చెప్పేసి సైబర్ క్రైమ్లో రోజు పోతున్నది. మేము బాధేస్తుంది. 20 కేసులు రెండు యావరేజ్గా ₹1 2 కోట్లు పోగొట్టుకుంటున్నారు ఓన్లీ హైదరాబాద్ పీపులే. సో అందుకనే ఇంటింటికి ఇప్పుడు సైబర్ మిత్ర అని ఒకటి పెట్టాము, సి మిత్ర అని ఒకటి ఎఫ్ఐఆర్లు చేపిస్తున్నాము, తర్వాత క్యాంపెయిన్ చేస్తున్నాము, తర్వాత సైబర్ సింబా అని ఒకటి పెట్టాము. మీకు 1930 కాల్ చేయమని చెప్తున్నాము. అసలు ఏ ఫ్రాడ్ ఏ మాత్రం కొద్దిగా దాంట్లో డౌట్ ఉన్నా మీరు దాన్ని క్లిక్ చేయొద్దంటున్నాము. ఏపీకే ఫైల్స్ కానీ ఏదైనా వస్తే ఓటీపీ చెప్పమంటే ఎందుకు చెప్పమని అడుగుతున్నారు అని కొద్దిగా క్రాస్ వెరిఫికేషన్ చేసుకోమంటున్నాము. మీరు వెబ్సైట్లని అన్ని వెబ్సైట్లు నమ్మొద్దు అంటున్నాము. తర్వాత ఈ ఉద్యోగాలు ఇప్పిస్తా అంటే నమ్మొద్దు అంటున్నాము. ప్రతి దానికి ఈ సెల్ ఫోన్లో ఏదో వస్తే దానికి రియాక్ట్ అయిపోతున్నారు. జస్ట్ దాన్ని చూసి దీంట్లో ఇది కరెక్టా కాదా, మీకు ఒకవేళ బ్యాంకులలో ఉంటే కూడా ఇమీడియట్గా హ్యాక్ అయితే కూడా డబ్బులు పోకుండా ఉండడానికి మీరు ఎఫ్డీలలో దాంట్లో చేసుకొని మీకు ఖర్చుల మందం మాత్రమే
అకౌంట్ సేవింగ్ అకౌంట్లో పెట్టుకుంటే ఆ మాత్రమే పోతుంది, పోయినా కానీ మిగతా అంతా సేవ్ అయిపోతుంది. అవును ఎఫ్డీని బ్రేక్ చేయడం కష్టం. అది సార్, దీని అన్నిటికీ కారణం డిజిటల్ లిటరసీ అనేది తెలుస్తుంది. డిజిటల్ లిటరసీ ఇప్పుడు ఎందుకంటే మనకు ఒక్కసారిగా వాటి మీద సైబర్ రెవల్యూషన్ వచ్చేసింది మన ఇండియాలో. అందరూ నెట్ కనెక్ట్ అయిపోయారు. అవునండి. కానీ నెట్లో ఇన్ని రకాలుగా లోతులు పాతలు ఉన్నాయని ఎవరికి తెలియదు. వాటి మీద అవగాహన పెడితే బెటర్. వాటి మీద పెడుతున్నాం ఇప్పుడు మేము ఎవ్రీ సాటర్డే అండ్ ఎవ్రీ ట్యూస్డే ప్రతి పోలీస్ స్టేషన్ ఏరియాలో నేను మొన్న సిపి గారు కూడా అక్కడ ఆదిపట్ల ఏరియాకి వెళ్ళి అక్కడ చెప్పారు. సో ఇక్కడ నేను వెళ్ళాను. ప్రతి పోలీస్ స్టేషన్ ఏరియాలో ఒక గ్రూప్స్గా ఫామ్ చేసి వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేస్తున్నాము. పెద్ద కమ్యూనిటీలో పెడుతున్నాము, మీటింగ్స్ పెట్టేసి చెప్తున్నాము. ఆల్మోస్ట్ ఇప్పుడు అవగాహన బాగా వస్తుంది. అయినా కానీ చాలా మటుకు చాలా పెద్ద చదువుకున్న వాళ్ళే ఆల్రెడీ బాగా డబ్బులు ఉన్న వాళ్ళే పోట్టుకుంటున్నారు ఎక్కువగా. ఏది గ్రీడ్ వల్ల. ఒక ఇన్స్టాగ్రామ్లో వచ్చేసి మీకు మా దాంట్లో సైట్లో జాయిన్ అవ్వండి, మా గ్రూప్లో జాయిన్ అవ్వండి, మీకు టిప్స్ అని ఇస్తాము, ₹1 కోటి 2 కోట్లు వస్తాయి వితిన్ షార్టెస్ట్ టైంలో అంటే పెట్టేస్తున్నారు, పోట్టుకుంటున్నారు. అవి చూపిస్తారు వాళ్ళు, అంత సైట్లో అంతా నీకు వచ్చేసినాయని చూపిస్తారు. దాంట్లో మొత్తం 10 కోట్లకి 20 కోట్లు వచ్చినాయని చూపిస్తారు. అవి ఓన్లీ డిజిటల్ అంతా ఎంతవరకు కరెక్ట్? సార్, సాధారణంగా క్రైమ్లో ఉన్న కానీ అడుగుతున్నా, ఈఓడబ్ల్యూ కానీ లేదా సైబర్ క్రైమ్లో హెవీ వర్క్ ఉంటుందండి. ఈఓడబ్ల్యూ పర్టికులర్ తీసుకుంటే ఆ డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ అవే ఉంటాయి. ఒక్కొక్క దశలో మీ వాళ్ళకి విసుగు వస్తుంది, కేసు ఎప్పుడు తేలుతుంది రండి. మరి అటువంటి వాళ్ళకి మీరు మోటివేషన్ ఎలా చేస్తారు మీ స్టాఫ్ వరకు కూడా? మా స్టాఫ్ అంటే మోటివేషన్ అంటే వాళ్ళు ఒక కేసు చేయడంలో అదే ఒక రాబరీ చేసిన పట్టుకోవడం అది ఒక టైప్ ఆఫ్ అడ్వెంచర్. ఇది మరి దిస్ ఈస్ టోటలీ దానికి కావాల్సిన పేషెన్స్ కావాలి బాగా. ఇప్పుడు సాహితీ లాంటి కేసు చూస్తున్నప్పుడు ఇంకొక కేసు పడుతుంది, వస్తూనే ఉంటుంది. డాక్యుమెంట్లు మాత్రం డాక్యుమెంట్ వైజ్ గా మాకు ఎస్ఓపీస్ ఉన్నాయి. ఆల్రెడీ ఎస్ఓపి ప్రకారం చేయాలి. తర్వాత మాకు ఇంకా ఫాస్ట్గా చేయడానికి కోసం అందరూ రీసెంట్గా మా సిపి గారు స్టేక్ హోల్డర్స్ మీటింగ్ పెట్టారు అందరితో. ఇప్పుడు ఈ ఇంటర్నెట్ ప్రొవైడర్స్తోనే కానీ, తర్వాత టెలిఫోన్ ఆపరేటర్స్తోనే కానీ, వాళ్ళ తొందరగా మాకు కావాల్సిన డేటాని ఫాస్ట్గా సీమ్లెస్గా ఇచ్చేటట్టు పెట్టుకొని అట్లా ఉంటే ఫాస్ట్గా చేయగలుగుతున్నాం. అంటే అసలు కన్విక్షన్ వస్తుందంట? డెఫినెట్గా వస్తుంది. ఎందుకు రాదు? అది అప్పటికే వాడు ఎత్తి దుకాణం వెళ్ళిపోతాడు కానీ పాపర్ అయిపోయి. అంటే దీంట్లో ఏంటంటే పిల్ఫరేజ్ బాగా ఉంటుంది. చాలామంది ఏంటంటే ఒక ఐరాన్ ఏంటంటే దీంట్లో ఉన్న తెలుసుకున్న తర్వాత ఏంటంటే అసలు కష్టార్జితం కంటే వాడు దొంగగా చీటింగ్ చేసిన డబ్బుల్ని ఇంకా ఎక్కువగా అనుకుంటుండ్రు, తనది అనుకుంటున్నాడు వాడు. అంత జాగ్రత్తగా చూసుకుంటున్నారు వాళ్ళు. అంటే కష్టార్జితమే మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటాం కదా. అయ్యో ₹1,00,000 లాస్ అయినామంటే మనం బాధపడతాం. చీటర్ ఒక 100 మందిని చీటింగ్ చేసిన తర్వాత వచ్చే ఒక 10 కోట్లని వాడు కష్టార్జితం అనుకుంటున్నాడు. సార్, ఒక చీటరు దాచుకుంటున్నాడు, మరొక చీటర్ ఏం చేస్తాడంటే ఇలాగ అడ్డగోలుగా సంపాదించింది సినిమాల్లో పెట్టేవో లేదు ఇంకోదో పెట్టి నష్టపోతున్నాడా, లేదు మీరు అన్నట్లుగా దాచుకొని ఇంకా దాచుకోవాలనుకుంటున్నాడు. సాధారణంగా ఒక ఫ్రీలాన్సర్ చేసిన అందరూ కాదు, కొందరు మాత్రం పెట్టిన తర్వాత హంగామా చేస్తారు, తర్వాత దుకాణం ఎత్తేస్తారు. ఇక్కడ పెట్టుకున్నాడు మిడిల్ క్లాస్ మ్యాన్ మాత్రం నష్టపోతుంటాడు. ఆ చీటర్ ఒపీనియన్ మైండ్ సెట్ ఏముంటుంది అని చాలా మంది మాట్లాడి ఉంటారు కదా. ఆ చీటర్ మైండ్ సెట్ అంతా లావిష్ ఖర్చు పెట్టడము. చాలా వరకు చూస్తే ఇప్పుడు 100 కోట్లు చీటింగ్ చేసిన తర్వాత లాస్ట్ మిగిలేదు 2-3 కోట్లు కూడా ఉండట్లేదు చూస్తే నిజానికి. అయితే ఏమైందంటే లాస్ట్ ఒకడైతే 12 లక్షలు స్విగ్గీకే పెట్టిండు. స్విగ్గీ 12 లక్షలు ఏం తిన్నవరా అంటే 12 లక్షలు స్విగ్గీకే ఖర్చు అయింది చూస్తే. ఏం తిన్నాడండి? తిన్నాడో తినిపించాడో కస్టమర్లందరికి ఇప్పిస్తున్నాడా ఏం చెప్పాడు అంటే వాళ్ళది చీటర్స్కి ఏంటంటే అది వస్తుంటుంది సగం కంటే ఎక్కువగా అటు ఇటుగా పోతుంటుంది. అంటే వీని మీద పారాసైట్స్ ఉంటారు కదా, వీని దోచుకొని తింటే వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళు దోచుకుంటుంటారు. వాడు తెలుసు వాడిని దోచుకుంటున్నారు అని. వీడు పెద్దగా దోచుకుంటున్నాడు, వాడు చిన్నగా 10 మంది వీని దోచుకుంటుంటారు. 12 లక్షలు స్విగ్గీయా అంటే సినిమా తీసే నష్టపోయినంటే అనుకోవచ్చు. అట్లా ఎక్కడెక్కడ దాచిపెట్టుకునేది కంటే కూడా ఎక్కువగా చూస్తే అంత డేటా అంతా బయటకు. ఇప్పుడు దాచిపెట్టుకునేది ఆల్మోస్ట్ ఓపెన్ సోర్స్, అంతా సోర్స్ వెళ్ళిపోతుంది. కొంటే నువ్వు భూములు కొంటావు, కొంటే రియల్ ఎస్టేట్లో పెడతావు, లేకపోతే స్టాక్ మార్కెట్లో పెడతావు, ఇంకా మెటల్స్ కొంటావు, ఇంకేముంటాయి తీసుకోవడానికి. సార్, ఇటువంటి ఫ్రీలాన్స్ వెంచర్లకి కొంతమంది ఒక సెలబ్రిటీ ఫోటో చూపించి వాళ్ళకి మోసం చేస్తుంటారు. వాళ్ళని పెట్టారు కదా అని మిడిల్ క్లాస్ మ్యాన్ కూడా డబ్బులు పెడతారు. అదే ఇప్పుడు ఇక్కడ మీరు వీళ్ళ వెంచర్ మీద వేస్తారా, వీళ్ళు పబ్లిసిటీ చేసిన సెలబ్రిటీ ముందు కేసు పెడతారా? సెలబ్రిటీ కూడా లైవ్లో అవుతారండి.
ఎందుకంటే సెలబ్రిటీస్ ప్రతి వెల్ నోస్ నేను ఓన్లీ అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నానంటే రేపు పొద్దున ఆర్డిఎక్స్ లేకపోతే గాంజా నేను అమ్ముతున్నాను, సెలబ్రిటీని నీకు 10 లక్షలు ఇస్తా వచ్చి చేయమంటే చేస్తావా? అలా గంజా అని చెప్పాం కానీ వేరే పేరు చెప్తూ చేస్తాం. ఇప్పుడు లిక్కర్ ఉంది, లిక్కర్ కాకుండా సోడా అంటాడు. అలా గాంజా కాకుండా ఇంకో పేరు పెడతాం, చేస్తాం. అసలు నువ్వు ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ అయితే, రైట్, ఇది కరెక్ట్. రెస్పాన్సిబుల్ సిటిజన్ అయితే నీకు ఆ డిజర్న్ చేసి ఇది గాంజానా కాదా, నేను దేని చేస్తున్నాను, నీకు ఆ మాత్రం కామన్ సెన్స్ ఉంటుంది కదా. అదే సోషల్ రెస్పాన్సిబిలిటీ. సోషల్ రెస్పాన్సిబిలిటీ నీకు లేదు. ఇప్పుడు రేపు నీ కొడుకే గాంజాకి అలవాటు పడ్డాడు అనుకో, నీకు ఎట్లుంటుంది? నాకైతే డబ్బులు వచ్చేసినాయి. అదే దిస్ ఈస్ అబ్సల్యూట్లీ ఈజ్ టు బి డిస్కస్డ్. అందరూ కేవలం డబ్బుతోనే ఏది కాదు, లాస్ట్కు డబ్బు ఏది రాదు. నీ 100 కోట్లు 1000 కోట్లు సంపాదించిన కూడా సింపుల్గా లాస్ట్కు ఈరోజు చనిపోతే సో అండ్ సో పేరు పెట్టి కూడా పిలవరు, బాడీని లేపండి అంటారు. నువ్వు ఎన్ని కోట్లు వదిలిపెట్టినావా అని కాదు, ఎంత మంచి నువ్వు వదిలిపెట్టినావా అని ఇంపార్టెంట్. అది ఆలోచిస్తే ఈ సొసైటీలో క్రైమే తగ్గిపోద్ది కదా. అసలు అట్లా ఆలోచించాలి. ఎవరు ఏదో పూర్తిగా గతి లేనివాడు వాడిగా ఏదంటే ఒక మజబూరికి చేసిండు ఏదో ఒక దొంగతనం అంటే అది వాడికి మజబూరికి చేసిండు అంటే, నువ్వు 1000 కోట్లు సంపాదించుకొని ఇంకా కోట్లు సంపాదించుకొని అంత కోట్లు సంపాదించిన తర్వాత రోజుకి ఎన్నిసార్లు తింటారండి వాళ్ళు? అందరు తిన్నారు అంతే కదండి. అంతే కదా. ఆ లాస్ట్ కాదు ఒక్క రొట్టె కూడా తినేవాడు. ఎవరు నేను చాలాసార్లు గరికపాటి నరసింహరావు గారు చూస్తుంటాను. అసలు బిగినింగ్ నుంచి చెప్తాడు ఆయన, తినడానికి లాస్ట్కు ఒక రోజు ఒక్క రొట్టె ముక్క కూడా తినలేని షుగర్ బీపీ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఒక రోజు రొట్టె తినలేడు, తర్వాత మంచిగా నిద్రపోలేడు, ఎప్పుడూ చనిపోయేది ఒక టెన్షన్లో ఉంటాడు. ఇవన్నీ ఎన్ని కోట్లు సంపాదించడం వల్ల అవన్నీ వస్తాయా నీకు? రావు. యు నో దట్ అలెగ్జాండర్ ఆల్సో వెంట్ వితౌట్ ఎనీథింగ్ అండ్ బేర్ హ్యాండ్స్. సార్ ఇంకొక మీ దగ్గర మీ వింగ్లో ఉన్నది షీ టీమ్స్. వాటి వర్క్ ఎలాగుందండి? షీ టీమ్స్ చాలా బాగా చేస్తున్నారు. తర్వాత వాళ్ళు దాంట్లో ఇక్కడ డెకో ఆపరేషన్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఎగ్జిబిషన్లో కానీ కొన్ని గ్యాదరింగ్స్ కానీ టెంపుల్స్ కానీ ఇట్లాంటి గ్యాదరింగ్ ఉన్నప్పుడు డెకో ఆపరేషన్స్ ఇమ్మీడియట్గా రెడ్ హ్యాండెడ్గా యూటీజర్స్ పట్టుకుంటున్నారు. సో ఐరోన్ ఏంటంటే యూటీజర్స్ టీనేజర్సే ఉంటారు అనుకున్నాం, చాలామంది అన్ని ఏజెస్లో ఉన్నారు. 60 above ఉన్నారా? ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు? మీరు కౌన్సిలింగ్ ఇస్తున్నాం, దాని తర్వాత ఒక్కొక్కసారి తీసుకుంటే శిక్ష కూడా పడుతుంది. ఇక ఫైనల్గా చెప్పండి సార్, మీరు ఏదో ఒక సివిల్ సర్వీస్ రాయాలి అనుకున్నారు, కుదరలేదు, కానీ పోలీస్ అయ్యారు. ఓకే, ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్దాం అనుకున్నారు, యూఎస్ఎల్ డబ్బులు సంపాదిద్దాం అనుకున్నారు, కాలేదు. మైనింగ్ కంపెనీ వదిలిపెట్టారు. ఎప్పుడైనా అనిపించిందా సివిల్స్ రాయలేదు ఇంకా నా గోల్ రీచ్ కాలేదు, కానీ ఈ డిపార్ట్మెంట్లోకి వచ్చే గోల్ రీచ్ అయ్యాను కానీ, లేదా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా సాఫ్ట్వేర్ వెళ్ళిపోయి బాగా సంపాదించుంటారు, ఇప్పుడు యూఎస్ వెళ్ళి నేను సంపాదించలేకపోయాను, ఈ రెండు ఎప్పుడైనా బెరే చేసుకున్నారా? నేను ఇప్పుడు కూడా చేయగలను. ఐ కెన్ బికమ్ వెరీ బెస్ట్ ఎంటర్ప్రెన్యూర్. I can build my own empire. There is no doubt at all. I have that mental capacity, I have that intelligence and all. I have that tajurba. But this passion తో చేస్తున్న జాబ్ ఇది. కానీ డబ్బులు సంపాదించలేదు. I don't have any regret at all. కానీ మధ్యలో మీకు సైబరాబాద్ కమిషనర్ రావాలనుకుని ఎందుకు రాలేపోయారు? అది గవర్నమెంట్ డెసిషన్. మన రావాలి అని మనము ఎక్స్పెక్ట్ చేస్తాము, ఇస్తే బాగుంటుంది అని. డిపెండ్స్ ఆన్ గవర్నమెంట్, అంతే. సార్ ఫైనల్గా క్వశ్చన్ అండి, ఈ డిపార్ట్మెంట్లో రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? This is the best department and you will feel utmost satisfaction and utmost proud and also మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ప్రౌడ్ ఫీల్ అవుతారు. బట్ హార్డ్ వర్క్ షుడ్ బి దేర్ అండ్ ఆల్సో నీకు అన్నీ కష్టం ఉంటుంది, నీకు అట్లే రికగ్నిషన్ ఉంటుంది, రెండు ఉంటాయి. కానీ ఈ డిపార్ట్మెంట్ థ్యాంక్స్లెస్ జాబ్ కదండి. ఎవరైనా థ్యాంక్స్లెస్ జాబ్ అని చాలా మంది బయట థ్యాంక్స్ అంటే నీకు అనిపించుకుంటుంది. నువ్వు ఒక టార్గెట్ చేసి అరే నాకు దీంట్లో ఇంత సంపాదించుకోవాలా అనే టార్గెట్ ఉన్నప్పుడు థ్యాంక్స్లెస్ అనిపిస్తుంది. ఒక కేసు చేసినప్పుడు వచ్చే సంతోషము, ఒకరికి న్యాయం చేసినప్పుడు వచ్చే సంతోషము, డేర్గా నీళ్ళు మాట్లాడినప్పుడు వచ్చే ప్రైడ్, తర్వాత నువ్వు పోతుంటే అందరూ యూనిఫామ్కి ఇచ్చే ఇది ఆ రెస్పెక్ట్, తర్వాత ఈ సో అండ్ సో అని చెప్పి అన్నప్పుడు అంతకంటే ఇట్స్ $1 million. కానీ చాలా మంది ఈ డిపార్ట్మెంట్లోకి వచ్చాక డబ్బుల కోసం వస్తుంటారండి, డబ్బులే ప్రధానంగా పనిచేస్తుంటారు.
అంటే మీ సర్వీస్లోకి వచ్చినప్పుడు ఒక స్టేజ్కి వచ్చే వరకు ఎస్ఐ కానీ సిఏ కానీ అంటే మీ లెవెల్లో చెప్తున్నా, ఒక ఏసీపీ లెవెల్, ఓకే ఒక ఐపీఎస్ అయ్యే వరకు కొంచెం జాగ్రత్తగా ఉంటారు ప్రతి విషయంలో కూడా. అదే ఎస్ఐ నుంచి వచ్చారనుకోండి, ఒక డిఎస్పీ వరకు కేర్ఫుల్గా ఉంటారు. ఓకే కానీ ఇప్పుడు కొంతమంది వస్తూనే బ్యాటింగ్ వాళ్ళ ప్రయారిటీస్ అంతా ఇదండి. నిజానికి అయితే బయట నిజంగా అవే ఇది చేసుకోవాలనుకుంటే, డబ్బులు సంపాదించుకుంటే బయట నీకు 1000 times ఆఫ్ ఆపర్చునిటీ ఉంది దీనికంటే కూడా. ఇక్కడ అవసరం లేదు. ఒక దోశ బండి అతను ఈజ్ ఎర్నింగ్ 12 lakhs per month. కెన్ యూ ఎర్న్ ఇన్ దిస్? ఇక్కడ అంత ఉండదు. నువ్వు చేయడానికి పోతే కూడా నీకు చాలా అంత ఎవ్రీ ఛాన్స్ ఈజ్ దేర్ టు గెట్ కాట్. అవును. ఎందుకు? నీకు ప్రతి ఒక్కటి చేయొచ్చు. దానికి బయట డబ్బులు సంపాదించడానికి ఇప్పుడు పెద్ద పెద్ద స్కిల్స్ ఏం అవసరం లేదు. ఇప్పుడు చాలామంది పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ బాగా పెద్ద పెద్ద చేసిన వాళ్ళు కూడా చిన్న చిన్న బిజినెస్ పెట్టి సంపాదిస్తున్నారు. కానీ డబ్బే ప్రధానం కాదు కదా. కాదు, దీంట్లో ఉన్న ప్రైడ్నెస్ వేరే ఉంటుంది కదా. అసలు చెప్తున్నా, ఒక కేసు డిటెక్ట్ చేస్తే దాంట్లో వచ్చేది ప్రౌడ్, తర్వాత ఆఫీసర్స్ నిన్ను శబాషి ఇచ్చేటప్పుడు కానీ ఎట్లుంటుంది? సార్ మీరు డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు ఎస్పీ అయ్యే వరకు కూడా పోలీసింగ్ అనగానే ఒక రెస్పెక్టబుల్గా ఉండేది, ఆఫీసర్ల పోస్టింగ్లు ఉండేది. అది క్రమేపీ అది పొలిటికల్ పోస్టింగ్లకు మారింది. అది మీరు అవునన్నా కాదని నిజం. అది అటువంటిప్పుడు మీకు ఏమనిపిస్తుంటుందండి అటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తుంది? ఒక్కోసారి అట్లా మనం డిజర్వింగ్ అయినప్పుడు మనకు కాకుండా ఇంకా వేరే బైపాస్లో కొంతమంది వస్తుంటే అనిపిస్తుంటుంది. అందరికి మనకు కూడా అనిపిస్తుంటుంది. ఒకప్పుడు ఆఫీసర్ పోస్టింగ్లు కదండి, అంతా ఆఫీసర్ సార్. మీరు బాగా పనిచేశారంటే ఎస్ఆర్ చూసుకుని పంపించేవారు. యా యా కానీ ఇప్పుడు అది పొలిటికల్ పోస్టింగ్లు మారాడని మీరు ఎలా అనుకుంటారు? అంటే సిచ్యువేషన్స్ వీ కాంట్ సే. అంటే గవర్నమెంట్ ఎట్లా అనుకుంటే అట్లా కదా, అంతే. వీఆర్ ద గవర్నమెంట్ సర్వెంట్స్ ఆఫ్టర్ ఆల్, యాజ్ ద సేమ్ సిటిజన్ సర్వెంట్. ప్రజలకు సేవ చేయాలంటే ది బెస్ట్ ప్లాట్ఫామ్ పోలీస్ డిపార్ట్మెంట్ అంటున్నారు శ్రీనివాస్ గారు. ఇక్కడికి వచ్చిన తర్వాత పనిచేసింటే ఇష్టపడి పనిచేస్తే అందులో ఉన్న గర్వం, అందులో ఉన్న గౌరవం వేరేగా ఉంటుంది అంటూ చెప్తున్నారు. డబ్బులు సంపాదించాలంటే ఈ డిపార్ట్మెంట్కి అస్సలు మీకు సూట్ కాదు, దీనికి సంపాదించాలంటే ఇంకా చాలా డిపార్ట్మెంట్లు చాలా వింగ్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ వెళ్ళండి, కానీ దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్లోకి డబ్బులు సంపాదించాలి మాత్రం రావద్దంటూ శ్రీనివాస్ గారు చెప్తున్నారు. ఇది ఈ వారం శ్రీనివాస్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. I dreams this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. ఐ డ్రీమ్స్ ఫౌండర్ అండ్ సిఇఓ చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినాయి. గౌతమ్ సవాంగ్ గారు I congratulate him for doing so well, and I congratulate him his boss also.